హలో గైస్. ఈరోజు మనం లా ఆఫ్ డోమినెన్సీకి సంబంధించిన టాపిక్లోకి వెళ్దాం. సో ఆల్రెడీ మనం లా ఆఫ్ డోమినెన్సీకి సంబంధించిన విషయాల గురించి డిస్కస్ చేసాం. సో మెండల్ అంకుల్ తన మోనోహైబ్రిడ్ క్రాస్ చేసి రిజల్ట్స్ వచ్చాక అతను కొన్ని లాస్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్నే మనం లా ఆఫ్ డోమినెన్సీ అంటాం. యాక్చువల్లీ అంకుల్ ఏం చెప్తున్నారంటే బేసిక్గా ఫ్యాక్టర్స్ అనేవి ఒకటి ఉంటాయంట. ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఎలా ఉంటాయంటే డిస్క్రీట్ యూనిట్స్ ఫామ్లో ఉంటాయి. ఫస్ట్ ఒక యూనిట్ అంటే ఏంటో చూడండి. క్యాపిటల్ టీ ఇది ఒక యూనిట్, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇది ఒక యూనిట్, స్మాల్ టీ ఇది ఒక యూనిట్. సో ఇవన్నీ ఒక్కొక్క యూనిట్. యూనిట్స్ ఎలా ఉన్నాయి, ఇది సపరేట్ అండ్ ఇది సపరేట్. సో దీనే మనం డిస్క్రీట్ అంటాం. సో ఇవన్నీ డిస్క్రీట్ యూనిట్స్ అంటారు. అంటే డిఫరెంట్, ఒక దాంతో ఇంకోటి సంబంధం లేకుండా మధ్యలో ఇది సపరేట్గా ఉంటే దాన్ని డిస్క్రీట్ యూనిట్స్ అని అంటారు. సో ఇలాంటి యూనిట్స్ అన్నిటిని అంకుల్ ఏమన్నారంటే ఫ్యాక్టర్ అన్నారు. సో బేసిక్గా అంకుల్ ఏం చెప్తున్నారంటే క్యారెక్టర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ని ఈ ఫ్యాక్టర్స్ అనేవి కంట్రోల్ చేస్తున్నాయి అని చెప్పారు. ఓకేనా. తర్వాత అంకుల్ ఇంకొక పాయింట్ చెప్పారు. ఏమంటున్నారు అంటే బేసిక్గా మీకు ఏవైతే ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్ అనేవి మీకు పేర్ ఫామ్లో వస్తున్నాయి అన్నారు. చూడండి ఇక్కడ మళ్ళీ క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ ఉంది కదా, ఇదొకటి అండ్ ఇది ఒకటి. సో ఇది ఒకటి అండ్ ఇదొకటి, ఈ రెండు కలిస్తే ఒక పేర్. అలానే క్యాపిటల్ టీ అండ్ స్మాల్ టీ, ఈ రెండు కలిస్తే ఒక పేర్. సో ఇలా ఒకటి 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 ఇలా వస్తున్నాయి కాబట్టి అన్నీ ఒక దాంతో ఒకటి ఒకటి వస్తున్నాయి కాబట్టి అందుకే పేర్స్ అంటారు. సో అంకుల్ ఏం చెప్తున్నంటే ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఇవన్నీ ప్రతిదీ పేర్ ఫామ్లో వస్తుంది. క్యాపిటల్ టీ అనే ఒక పేర్ ఫామ్లో వస్తుంది. ఓకేనా. వచ్చాక నెక్స్ట్ థింగ్ అంకుల్ ఏం చెప్పారంటే ఎప్పుడైతే ఒక క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉందనుకోండి, ఇది ఒక పేర్. ఈ పేర్లో ఒక క్యాపిటల్ టీ ఇంకోటి స్మాల్ టీ ఉంటే అంటే రెండు డిసిమిలర్. ఇప్పుడు క్యాపిటల్ టీ వేరు, స్మాల్ టీ వేరు. క్యాపిటల్ టీలా ఉంటుంది, స్మాల్ టీలా ఉంటుంది. ఈ రెండు డిసిమిలర్ పేర్ ఫామ్లో ఉన్నాయని అర్థం. సో ఈ రెండు డిసిమిలర్ పేరుగా ఉన్నాయి. అంకుల్ ఏం చెప్తున్నానంటే డిసిమిలర్ పేరుగా ఉన్న దాంట్లో ఒక్క క్యాపిటల్ టీ అనేది అంటే డిసిమిలర్ పేరుగా ఉన్న దాంట్లో ఒకటి డామినేట్ చేస్తుంది ఇంకో దాని మీద. అంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ ప్లేస్లో క్యాపిటల్ టీ అనేది స్మాల్ టీని తొక్కేస్తుంది అయ్యా అని చెప్పారు. సో ఎలా తొక్కేస్తుంది, ఎందుకు తొక్కేస్తుంది అంటే మీరు F1 జనరేషన్లో మీరు చూస్తే అన్ని ప్లాన్స్ ఎలా వచ్చాయి, టాల్ ప్లాన్స్ వచ్చాయి. సో దాన్ని కేటాయించుకొని అంకుల్ ఏం చెప్తున్నారంటే బేసిక్గా క్యాపిటల్ టీ అనేది స్మాల్ టీని తొక్కుతుంది. క్యాపిటల్ టీ అండ్ స్మాల్ టీ అనేది రెండు డిసిమిలర్ పేర్ కాబట్టి సో డిసిమిలర్ పేర్లో మనం క్యాపిటల్ టీ అనేది స్మాల్ టీని తొక్కుతుంది అని చెప్పారు. సో ఇదే గ్యాస్ లా ఆఫ్ డోమినెన్స్కి సంబంధించింది. సో బేసిక్గా ఈ లా ఆఫ్ డోమినెన్స్లో ఏం చెప్తున్నారంటే క్యారెక్టర్స్ అనేవి ఫ్యాక్టర్స్ ఫామ్లో ఉంటాయి, ఫ్యాక్టర్స్ అనేవి డిస్క్రీట్ యూనిట్స్లో ఉంటాయి. ఈచ్ యూనిట్ అనేది ఒక పేర్ ఫామ్లో ఉంటుంది, క్యాపిటల్ టీ లాగా లేకపోతే క్యాపిటల్ టీ స్మాల్ టీ లాగా. ఒకవేళ మీ దగ్గర ఉన్న పేరు వచ్చేసి డిసిమిలర్ పేరు ఉందనుకోండి, ఒకవేళ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉందనుకోండి, ఇక్కడ క్యాపిటల్ టీ అనేది స్మాల్ టీని తొక్కేస్తుంది అయ్యా అని చెప్పారు. దట్స్ ఇట్ గైస్, దిస్ ఈస్ వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ పాయింట్స్. ఎలా చెప్పారయ్యా ఇది క్యాపిటల్ టీ స్మాల్ టీని తొక్కుతుందంటే మీరు F1 జనరేషన్లోకి వెళ్తే టాల్ ప్లాంట్ ఏం చేస్తుంది, టాల్ ప్లాంటే కనిపిస్తుంది. ఓన్లీ ఒక్క పేరెంట్ యొక్క కండిషనే కనిపిస్తుంది. మనం గుర్తుందా, డ్రాఫ్ని క్రాస్ చేస్తే మీకు అన్ని టాలే వచ్చింది. సో ఈ టాల్ రావడం అనేది ఏంటి, ఇది F1 జనరేషన్. సో ఇక్కడ ఏం చెప్పారు, F1లో ఉన్న క్యాపిటల్ టీ అనేది స్మాల్ టీని తొక్కుతుంది అయ్యా అని చెప్పారు. దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ థింగ్ ఇంకొక పాయింట్ చెప్తా చూడండి. ఎఫ్ వన్ ఎఫ్1 అండ్ F2 జనరేషన్లో మనకి F1లో అన్ని టాల్ వచ్చాయి, F2లో ఎలా వచ్చాయి, 3:1 రేషియో వచ్చింది. దీని ప్రకారం కూడా క్యాపిటల్ టీ అనేది స్మాల్ టీని తొక్కుతుంది అయ్యా అని చెప్పారు. ఓకేనా, దాట్స్ ఇట్. సో ఇది గైస్ లా ఆఫ్ డొమినెన్సీ 4.2.1కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సో లా ఆఫ్ సెగ్రిగేషన్లోకి వెళ్దాం గైస్. సో లా ఆఫ్ సెగ్రిగేషన్ గురించి ఏం చెప్తున్నానంటే ఫస్ట్ మీకు బ్లెండ్ అనే వర్డ్ గురించి మీనింగ్ తెలుసుకోండి. బేసిక్గా మీకు బ్లెండ్ అనేది చాలాసార్లు చెప్పాను, బట్ ఇంకోసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే ఒక క్యాపిటల్ టీ స్మాల్ టీతో క్రాస్ చేస్తే అంటే ఒక టాల్ ప్లాంట్ని ఒక డ్రాప్ ప్లాంట్తో క్రాస్ చేస్తే మీకు అన్ని టాల్ ప్లాంట్స్ వస్తాయి. రైట్, సింపుల్గా అందరికి తెలిసిన పాయింటే, అన్ని టాల్ ప్లాంట్స్ వస్తాయి.
వస్తాయి. ఫర్ సపోజ్ ఇక్కడ టాల్ ప్లాంట్ యొక్క హైట్ 6 ఫీట్ ఉంటే ఇక్కడ ఉన్న టాల్ ప్లాంట్ యొక్క హైట్ 6 ఫీటే ఉంటుంది. అండ్ ఈ టాల్ ప్లాంట్ని మళ్ళీ మీరు సెల్ఫ్ క్రాస్ చేస్తే మీకు ఎలా వస్తుంది, 3 టాల్ ప్లాంట్స్ అండ్ ఒక షార్ట్ ప్లాంట్ వస్తుంది, ఐ మీన్ డ్రాఫ్ట్ ప్లాంట్ వస్తుంది. ఇక్కడ ఈ డ్రాఫ్ట్ ప్లాంట్ ఇక్కడ ఈ డ్రాఫ్ట్ ప్లాంట్ పేరెంట్ యొక్క డ్రాఫ్ట్ ప్లాంట్ వచ్చేసి మీకు 4 ఫీట్ ఉంటే పిల్లలు కూడా 4 ఫీటే వస్తున్నాయి. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే తండ్రి ఎంతైతే 6 ఫీట్ ఉంటారో పిల్లలు కూడా అంతే హైట్ వస్తున్నారు. అలానే తల్లి ఎలాగైతే 4 ఫీట్ ఉంటారో పిల్లలు కూడా 4 ఫీటే వస్తున్నారు. సో దీన్ని బట్టి ఏంటంటే ఏవైతే వాళ్ళ యొక్క ట్రీ వాళ్ళ యొక్క చూపించే హైట్ ఉందో హైట్ అనేది మిక్స్ అవ్వట్లేదు. 6 ఫీట్ వస్తే 6 ఫీట్, 4 ఫీట్ వస్తే 4 ఫీట్. మిక్సింగ్ అంటే ఏందో ఒకసారి చెప్తా చూడండి. మిక్సింగ్ అంటే ఫర్ సపోజ్ తండ్రి 6 ఫీట్ ఉన్నారు కదా, మనకి ఇక్కడ టాల్ ప్లాంట్స్ అన్నీ వచ్చాయిగా, ఇక్కడ టాల్ ప్లాంట్ 6 ఫీట్ కాకుండా 5 ఫీట్ వచ్చింది అనుకోండి, దీన్నే మిక్స్. అంటే తండ్రి యొక్క హైట్ కాదు, తల్లి యొక్క హైట్ కాదు, మధ్యలో అందరూ 5 ఫీట్ హైట్ రావడం వల్ల, సో ఆల్ ఆర్ 5 ఫీట్ హైట్ రావడం వల్ల మనకేం అర్థం చేసుకుంటున్నాము, హైట్ అనేది మిక్స్ అవుతుందయ్యా అని అర్థం చేసుకుంటున్నాం. సో దీనే బ్లెండింగ్ అంటారు. బేసిక్గా మెండల్ అంకుల్ క్రాస్ చేశారు కదా, మెండల్ అంకుల్ క్రాస్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా అన్ని టాల్ ప్లాంట్స్ వచ్చేసి 6 ఫీటే వచ్చాయి. అండ్ తర్వాత F2 జనరేషన్లో అన్నీ వచ్చేసి 6 ఫీట్, 4 ఫీటే వచ్చాయి. పేరెంట్స్ ఎంత హైట్ ఉంటే పిల్లలు కూడా అంతే హైట్ వచ్చింది. సో దీనికి అర్థం ఏంటంటే ఇక్కడ మిక్సింగ్ అనేది జరగలేదు. సో ఎవరికి మనకి 5 ఫీట్ రావడం కానీ 4.5 ఫీట్ రావడం కానీ చూడలేదు. సో ఇక్కడ బ్లెండింగ్ అనేది జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే దానికి అర్థం లా ఆఫ్ సెగ్రిగేషన్ అనే ఒక పాయింట్ అనేది మనం డిస్కస్ చేస్తాం. సో లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటే ఏంటంటే చూడండి గైస్, క్యాపిటల్ టీ క్రాస్ విత్ ద స్మాల్ టీ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాం, క్యాపిటల్ టీ అనే ఒక పేరెంట్ ప్లాంట్ నుంచి మన గ్యామెట్స్ ఏమొస్తాయి, క్యాపిటల్ టీ అండ్ క్యాపిటల్ టీ. సో ఇది సపరేట్ అయింది, ఇది సపరేట్ అయింది. అంటే ఈ క్యాపిటల్ టీ వచ్చేసి ఇక్కడికి వచ్చి నీ గ్యామెట్లోకి, ఈ క్యాపిటల్ టీ వచ్చేసి ఇక్కడికి వచ్చి నీ గ్యామెట్లోకి. అలానే ఈ పేరెంట్ నుంచి వచ్చే గ్యామెట్స్ ఎలా వస్తాయి, ఇక్కడ స్మాల్ టీ అండ్ ఇక్కడ స్మాల్ టీ. సో ఈ ఈ ఈ అలీ వచ్చేసి ఇక్కడికి వచ్చేసింది, ఈ అలీ వచ్చేసి ఇక్కడికి వచ్చేసింది. అంటే ఇవి రెండు గ్యామెట్స్ అని అర్థం. సో ఈ రెండు గ్యామెట్స్ ఈ అలీ నుంచి ఇక్కడికి వచ్చింది, ఈ అలీ నుంచి ఇక్కడికి వచ్చింది. అంటే ఈ అలీకి సంబంధం లేదు. ఈ అలీ ఈ గ్యామెట్లో రావచ్చు, ఈ అలీ ఈ గ్యామెట్లో రావచ్చు, ఈ అలీ ఈ గ్యామెట్లో రావచ్చు, ఈ అలీ ఈ గ్యామెట్లో రావచ్చు. సేమ్ ఈ అలీ ఈ గ్యామెట్లో రావచ్చు, లేదా ఇలా రావచ్చు, లేదా ఇది కూడా ఇలా రావచ్చు, లేదా ఇది కూడా ఇందులో రావచ్చు. సో ఇలా మనము ఏం జరుగుతుంది, దీన్నే సెగ్రిగేషన్ అంటారు. సెగ్రిగేషన్ అంటే ఏంటంటే బేసిక్గా మనకి క్యాపిటల్ టీ కానీ స్మాల్ టీ కానీ, మళ్ళీ ఒకసారి పెన్ తీసుకుంటా. సో ఇప్పుడు మీకు సో ఈ క్యాపిటల్ టీ కానీ స్మాల్ టీ కానీ ఇక్కడ నుంచి ఈ గ్యామెట్లో నుంచి ఈ పేరెంట్లో నుంచి రెండు ఇలా సగం డివైడ్ అవుతున్నాయి, ఇలా రెండు ఇట్లా సగం డివైడ్ అవుతున్నాయి. సో ఈ గ్యామెట్ క్యాపిటల్ టీ వస్తుంది, ఈ గ్యామెట్ క్యాపిటల్ టీ వస్తుంది, ఈ గ్యామెట్ స్మాల్ టీ వస్తుంది, ఈ గ్యామెట్ స్మాల్ టీ వస్తుంది. రెండింటి మధ్యలో సపరేషన్ అనేది జరుగుతుంది. సెగ్రిగేషన్ అంటే సపరేషన్ అని అర్థం. దేని మధ్యలో జరుగుతుంది, ఇది అలియే, ఇది కూడా అలియే. లెట్స్ టేక్ ద మంచి పెన్ తీసుకుందాం. యా, సో ఇది అలియే అండ్ ఇది కూడా అలియే, ఇది కూడా అలియే, ఇది కూడా అలియే. సో అలీస్ మధ్యలో సపరేషన్ జరుగుతుంది కాబట్టి దీన్ని లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటారు. దట్స్ ఇట్. సో లా ఆఫ్ సెగ్రిగేషన్ ప్రకారం మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే ఒక పేరెంట్ ప్లాంట్లో నుంచి మనకి రెండు గ్యామెట్స్ వస్తున్నాయి. రెండు గ్యామెట్స్ ఎలా వస్తున్నాయి, రెండు అలీస్ మధ్యలో ఒక గీత గీస్తే, సపరేషన్ గీస్తే దాన్ని లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటారు. సో లా ఆఫ్ సెగ్రిగేషన్ వల్ల ప్రతి గ్యామెట్లో క్యాపిటల్ టీ వచ్చే ఛాన్సెస్ 50%. ఇప్పుడు సపోజ్ ఈ క్యాపిటల్ టీ ఈ గ్యామెట్లో 50%, ఈ క్యాపిటల్ టీ ఈ గ్యామెట్లో కూడా 50%. అలానే ఈ క్యాపిటల్ టీకి ఇక్కడ 50%, ఈ గ్యామెట్కి కూడా 50% ఛాన్స్ ఉంది. సో అలానే ఈ స్మాల్ టీకి ఇక్కడ 50%, ఈ స్మాల్ టీకి ఇక్కడ 50%, లేదా ఇది దీంట్లో మీరు ఎలా చేసినా అన్నిటికీ 50% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే రెండు సపరేట్ అవుతున్నాయి. ఎలా సపరేట్ అవుతున్నాయి, అవి ర్యాండమ్గా సపరేట్ అవుతున్నాయి. ఎక్కడ జరుగుతుంది సపరేషన్, దేని మధ్యలో జరుగుతుంది అంటే అలీస్కి మధ్యలో జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. అదే లా ఆఫ్ సెగ్రిగేషన్ అని అర్థం. అది గైస్. సో ఫస్ట్ థింగ్ గైస్, లా ఆఫ్ సెగ్రిగేషన్లో మీకు 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి, అలీస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కలిసి బ్లెండ్ అవ్వట్లేదు. సో హైట్ ఏదైతే పేరెంట్కి ఉందో అంతే హైట్ వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ గైస్, అంటే దీనికి అర్థం ఏంటంటే బ్లెండ్ అవ్వట్లే అంటే ఫస్ట్ సపోజ్ క్యాపిటల్ టీ స్మాల్ టీ కండిషన్ ఉంది. ఈ తండ్రి యొక్క హైట్ 6 ఫీట్, తల్లి యొక్క హైట్ 4 ఫీట్, వీళ్ళిద్దరు కలిపి మనకి 5 ఫీట్ అనేది రావట్లేదు. ఓన్లీ 6 ఫీటే వస్తున్నాయి, అందరు టాల్ ప్లాంట్సే వస్తున్నారు. అండ్ సెకండ్ థింగ్, సపరేషన్ అనేది ఎక్కడైతుంది, అలీస్కి మధ్యలో అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఈ అలీ వచ్చేసి 50% వస్తుంది గ్యామెట్లో, ఈ అలీ వచ్చేసి 50% వస్తుంది గ్యామెట్లో అనేది మనం అర్థం చేసుకుంటున్నాం. ఓకేనా, దాట్స్ ఇట్.
సో ఇది లా ఆఫ్ సెగ్రిగేషన్ గురించి సంబంధించిన పాయింట్స్ గైస్. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి ఇన్కంప్లీట్ డోమినెన్సీకి వెళ్దాం. ఇన్కంప్లీట్ డోమినెన్సీ అంటే ఏం లేదు గైస్. ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక ఫ్లవర్ ఉంది. ఆ ఫ్లవర్ని మీరు రెడ్ ఫ్లవర్ అనుకుందాం. ఒక రెడ్ ఫ్లవర్ని మీరు ఒక వైట్ ఫ్లవర్తో క్రాస్ చేశారే అనుకుందాం. ఓకేనా, ఒక రెడ్ ఫ్లవర్ని ఒక వైట్ ఫ్లవర్తో క్రాస్ చేస్తే మీకు అన్ని ఫ్లవర్స్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది అనుకుందాం. ఓకే, జస్ట్ ఫర్ సపోజ్ యూ గాట్ ద పింక్ కలర్. దీనికి అర్థం ఏంటి? మీకు రెడ్ పేరెంట్ వైట్ పేరెంట్ ఇద్దరిని క్రాస్ చేస్తే మీకు పింక్ కలర్ పిల్లలు పుట్టారు అంటే దానికి అర్థం ఇక్కడ ఈ పింక్ అనే కలర్ ఏదైతే ఉందో, జస్ట్ ఫర్ సపోజ్ ఈ పింక్ అనే కలర్ ఏదైతే ఉందో ఇది ఈ పేరెంట్కి సంబంధం లేదు, ఈ పేరెంట్కి సంబంధం లేదు. ఈ ఇద్దరి మధ్యలో వీళ్ళిద్దరిలో ఏ కలర్, ఈ ఇద్దరికి ఉన్న కలర్ వీనికి లేదు, వీనికి సపరేట్ కొత్త కలర్ వచ్చింది. దీన్నే ఇన్కంప్లీట్ డోమినెన్సీ అంటారు. అంటే ఇక్కడ ఏం జరిగింది? రెడ్ వైట్ కలిస్తే మనకు ఒక కొత్త కలర్ వచ్చింది, అదే పింక్. అంటే రెడ్లో వైట్ కలిస్తే మనకి పింకే వస్తుంది నార్మల్గా. సో అదే ఇక్కడ పింక్ కలర్ వచ్చింది అని అర్థం. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఫర్ సపోజ్ ఒక ఫాదర్ ఉన్నారు. ఫాదర్ యొక్క కలర్ వైట్గా ఉన్నారు అండ్ మదర్ యొక్క కలర్ బ్లాక్గా ఉన్నారు. సో ఈ వైట్ అండ్ బ్లాక్ కలవడం వల్ల కొడుకు సన్ పుట్టాడు అనుకోండి, ఒక అబ్బాయి. ఈ సన్ యొక్క కలర్, బేసిక్గా ఈ సన్ యొక్క కలర్ ఎలా ఉంటుంది? చామంచాయి కలర్ వచ్చింది. చామంచాయి కలర్ అంటే ఏంటి అర్థం? అతను నల్లగా కాదు, అతను తెల్లగా కాదు, తండ్రిలాగా తెల్లగా లేదు, మదర్ లాగా నల్లగా లేదు, మధ్యలో కలర్ వచ్చింది, అనే చామంచాయి. దీనికి అర్థం ఏంటి? ఈ కలరు రెండు మిక్స్ అయిపోయి కొడుక్కి చామంచాయి కలర్ వచ్చింది. ఈ మిక్సింగ్నే మనం ఏమంటాం అంటే బ్లెండింగ్ అంటాం. ఓకేనా, దట్స్ ఇట్. సో ఇక్కడ మనకి బ్లెండ్ అయిపోయి చామంచాయి కలర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు అలానే ఇక్కడ రెడ్ కలరు వైట్ కలరు రెండు మిక్స్ అయిపోయి మనకి పింక్ కలర్ వచ్చింది. దీనే బ్లెండింగ్ అంటారు. ఇది గైస్ లా ఆఫ్ ఇన్కంప్లీట్ డోమినెన్స్కి సంబంధించిన పాయింట్. సో ఇన్కంప్లీట్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే, ఐదర్ రెడ్ కలర్ అనేది వైట్ కలర్ మీద డామినేట్ చేయట్లేదు, వైట్ అనేది రెడ్ మీద డామినేట్ చేయట్లేదు. ఈ రెండు మిక్స్ అవ్వడం వల్ల మనకి పింక్ వస్తుంది. అంటే పింక్ రానికి కారణం ఏంటి? ఈ రెడ్ వైట్ని తొక్కలేకపోతుంది, వైట్ రెడ్ని తొక్కలేకపోతుంది. సో అందరు పిల్లలు పింక్ వచ్చేస్తున్నారు. సో దీన్నే ఇన్కంప్లీట్ అంటారు. ఇన్కంప్లీట్ అంటే ఒక దాని మీద ఇంకోటి దాని యొక్క ప్రతాపం చూపించలేకపోతుంది. సో అందుకే దీన్ని ఇన్కంప్లీట్ డోమినెన్సీ అంటారు. ఓకేనా గైస్? సో మనం ఈ ఇన్కంప్లీట్ డోమినెన్సీలో కొంచెం మనం ముందుకెళ్దాం. విల్ గో లిటిల్ బిట్ ఫర్దర్. సో ఇది గాయస్, దీని యొక్క క్రాసింగ్ చూడండి. ఫస్ట్ మీ దగ్గర రెడ్ ప్లాంట్ ఉంది. ఈ రెడ్ ప్లాంట్లో ఉన్న అలీస్ వచ్చేసి క్యాపిటల్ ఆర్ అంటే హోమోజైగస్ కండిషన్లో ఉంది. అండ్ మీ యొక్క వైట్ ప్లాంట్లో మీకు స్మాల్ ఆర్ ఉంది. ఇప్పుడు ఇద్దరిని మీరు క్రాస్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఇక్కడ నుంచి ఏ గ్యామెట్ వస్తుంది? క్యాపిటల్ ఆర్ వస్తుంది. ఇక్కడ నుంచి ఏ గ్యామెట్ వస్తుంది? స్మాల్ ఆర్ వస్తుంది. ఇక్కడ నుంచి రెండు క్యాపిటల్ ఆర్స్ వస్తాయి, సో ఒక్క ఆర్ రాసుకున్నా. ఇక్కడ నుంచి రెండు స్మాల్ ఆర్స్ వస్తాయి, అందుకే ఒక స్మాల్ ఆర్ రాస్తున్నా. వీళ్ళిద్దరికి క్రాస్ చేస్తే పిల్లలు ఎలా ఉంటారు? అందరూ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆరే ఉంటారు. అందరు పిల్లలు ఇలానే వస్తారు, దట్ ఈస్ నో ఇష్యూ. సో అందరు ఈ కండిషన్లో ఉన్నారు అంటే వీళ్ళందరూ ఎలా కనిపిస్తున్నారు? ఫినోటైప్లో పింక్ కలర్ కనిపిస్తున్నారు అని క్రాస్ చేసి చెప్పారు. సో వీళ్ళని మళ్ళీ నేను సెల్ఫ్ క్రాస్ చేస్తున్నా. ఈ F1ని నేను మళ్ళీ సెల్ఫ్ క్రాస్ చేస్తే ఏమవుతుంది? సో ఇప్పుడు ఎన్ని గ్యామెట్స్ వస్తాయి? ఇక్కడ ఒక క్యాపిటల్ ఆర్, ఇక్కడ ఒక స్మాల్ ఆర్, ఇక్కడ ఒక క్యాపిటల్ ఆర్, ఇక్కడ ఒక స్మాల్ ఆర్. సో ఇదొక గ్యామెట్ అండ్ ఇది ఒక గ్యామెట్, ఇది ఒక పేరెంట్. సారీ, ఇదే సెల్ఫ్ క్రాస్ చేస్తే మీకు క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ వస్తుంది. సేమ్ మీరు గుర్తుందా? క్యాపిటల్ టీ స్మాల్ టీని మీరు సెల్ఫ్ క్రాస్ చేస్తే ఎలా వస్తాయని చెప్పాను? గ్యామెట్ క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ అండ్ స్మాల్ టీ ఇలా వస్తాయని చెప్పాను. సేమ్ క్రాస్ ఇక్కడ కూడా రే జరుగుతుంది. సో క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ వస్తుంది ఎప్పుడైతే మనం F1ని సెల్ఫ్ క్రాస్ చేస్తే. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే క్యాపిటల్ ఆర్ కలుస్తుంది, ఒక ఆఫ్స్ప్రింగ్ ఫామ్ అవుతుంది. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్తో కలుస్తుంది, ఇంకో ఆఫ్స్ప్రింగ్ ఫామ్ అయింది. స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్తో కలిసింది, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అయింది. అండ్ స్మాల్ ఆర్తో కలిసింది, ఈ కండిషన్ వచ్చింది. గైస్ ఇప్పుడు ఈ కండిషన్ మీకు అర్థమైందా? ఎన్ని వచ్చాయి? సో ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఒకటి వచ్చింది, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ కలిస్తే రెండు వచ్చాయి, స్మాల్ ఆర్ కలిస్తే ఒకటి వచ్చింది. ఇవన్నీ మీకు అర్థమైతే ఇప్పుడు ఇక్కడ ఈ క్యాపిటల్ ఆర్ ఏదైతే ఉందో వీరు ఎలా ఉంటారంటే వీరు రెడ్ కలర్ ఉంటారు. ఓకేనా, రెడ్ కలర్ ఉంటారు. అండ్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అనేది ఈ రెండు ఉన్నాయి కదా, వీరు ఎలా ఉంటారంటే పింక్ కలర్ ఉంటారు. అండ్ స్మాల్ ఆర్ ఎలా ఉన్నారు? వైట్ కలర్ ఉంటారు. ఎలా చెప్పాము అయ్యా ఇది రెడ్, ఇది వైట్, ఇది పింక్ అని? చూడండి గాయస్, నేను ముందే చెప్పాను. ఇగో వీళ్ళు పేరెంట్స్, రైట్? పేరెంట్స్ నేను తీసుకున్నానా? వీళ్ళు ఎలా ఉన్నారు? క్యాపిటల్ ఆర్ ఉన్నారు. ఈ క్యాపిటల్ ఆర్ ఉన్న పేరెంట్ ఎలా ఉన్నారు? రెడ్ కలర్ ఉన్నారు. సో దాన్ని బట్టి చూస్తే రెడ్ అనే వాళ్ళు క్యాపిటల్ ఆర్ అని ఉంటారు. అండ్ సెకండ్ థింగ్, స్మాల్ ఆర్ కండిషన్ ఉంది. ఈ స్మాల్ ఆర్ కండిషన్ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పాను? వైట్ కలర్ ఉన్నారని చెప్పాను. అంటే ఇది వైట్ పేరెంట్ కదా, అందుకే ఇక్కడ వైట్ ఉన్నారని అర్థం. సో ఇప్పుడు మీకు అర్థమైందా? వీళ్ళిద్దరిని క్రాస్ చేస్తే
మనకి ఎలాంటి F1 జనరేషన్ ఎలాంటి గ్యామెట్స్ వచ్చాయి, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ వచ్చింది. సో దానికి అర్థం ఏంటి, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అనే వాళ్ళు ఎలా ఉన్నారు, పింక్ కలర్ ఉన్నారు. సో అందుకే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఎలా ఉన్నారన్న పింక్ కలర్ ఉన్నారు. సో ఫస్ట్ F1 క్రాస్ అంటే పేరెంట్స్ని క్రాస్ చేసినాక F1 వచ్చిన తర్వాత పేరెంట్స్ని అండ్ F1 ఆఫ్ స్ప్రింగ్ని కంపేర్ చేస్తే మనకి క్యాపిటల్ ఆర్ రెడ్, పింక్ వచ్చేసి క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అండ్ వైట్ వచ్చేసి స్మాల్ ఆర్ అనే కండిషన్ని మనం ప్రూవ్ చేసాం. ఓకేనా. సో ఇప్పుడు గైస్, సో ఇప్పుడు రండి మళ్ళీ ఒకసారి. సో క్యాపిటల్ ఆర్ ఎన్ని ఉన్నాయి గైస్, మనకి ఒకటి ఉంది. అండ్ స్మాల్ ఆర్ ఎన్ని ఉన్నాయి గైస్, రెండు ఉన్నాయి. అండ్ స్మాల్ ఆర్ ఎన్ని ఉన్నాయి గైస్, స్మాల్ ఆర్ ఒకటి ఉంది. సో రేషియో ఏంటి, 1:2:1. సో ఇదేంటి, ఇదేం రేషియో, ఇది జీనోటైప్. అంటే క్యాపిటల్ ఒకటి ఉంది, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ రెండు ఉంది, స్మాల్ ఆర్ ఒకటి ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి అయ్యా అని చెప్పేదాన్ని, ఎన్ని టైప్ ఆఫ్ అలీస్ ఉన్నాయి అయ్యా చెప్పేదాన్ని, ఎన్ని టైప్ ఆఫ్ జీనోటైప్స్ ఉన్నాయి చెప్పేదాన్ని జీనోటైపిక్ రేషియో అంటారు. ఇది జీనోటైపిక్ రేషియో గైస్. సో ఇప్పుడు నేను చెప్తాను, ఈ క్యాపిటల్ ఆర్ ఎలా కనిపిస్తుంది, ఇది రెడ్ కలర్ కనిపిస్తుంది. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఎలా కనిపిస్తుంది, పింక్ కలర్ కనిపిస్తుంది. అండ్ స్మాల్ ఆర్ ఎలా కనిపిస్తుంది, వైట్ కలర్ కనిపిస్తుంది, రైట్. సో ఇదేంటి మనకి బయటికి కనిపిస్తుంది. ఇవి వచ్చేసి మనకి బయటికి కనిపిస్తుంది, దాన్ని ఫినోటైప్ అంటారు. అంటే మనం బయటికి విజువలైజ్ చేసుకోగలుగుతాం, ఎక్స్టర్నల్గా అపీరియన్స్ వస్తుంది, దాన్ని మనము ఫినోటైప్ అంటాం. సో బేసిక్గా ఇక్కడ ఫినోటైప్ ఎలా ఉంది, ఇక్కడ రెడ్, ఇక్కడ పింక్, ఇక్కడ వైట్. సో ఫినోటైప్ ఎలా ఉందండి, ఫినోటైప్ చూడడానికి ఎలా ఉందంటే, ఒకటి వచ్చేసి రెడ్ కలర్ ఉంది, ఇంకో రెండు వచ్చేసి పింక్ కలర్ ఉన్నాయి, అండ్ ఒకటి వచ్చేసి వైట్ కలర్ ఉంది. సేమ్ రైట్. రెడ్ ఎన్ని ఉన్నాయి గైస్, ఇక్కడ రెడ్ ఒక ప్లాంట్ ఒకటే ఉంది, సో ఒక రెడ్ కలర్. ఇక్కడ పింక్ ఎన్ని ఉన్నాయి గైస్, రెండు ఉన్నాయి, సో రెండు పింక్ వచ్చింది. వైట్ ఎన్ని ఉన్నాయి, ఒకటి, సో ఒకటి రెండు ఒకటి. ద సేమ్ థింగ్. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకున్నాం అంటే ఫినోటైపిక్ రేషియో కూడా 1:2:1 వచ్చింది, అండ్ జీనోటైపిక్ రేషియో కూడా 1:2:1 వచ్చింది. దాట్స్ ఇట్ గైస్. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇన్కంప్లీట్ డోమినెన్సీలో ఫినోటైప్ అయినా జీనోటైప్ అయినా రెండు సిమిలర్గా వస్తాయని అర్థం, అంతకుమించి ఇంకేం లేదు చెప్పడానికి. అండ్ ఇవన్నీ మీకు అర్థమైతే నేను లాస్ట్లో ఈ పాయింట్స్ అంటే దీనికి సంబంధించిన కొన్ని పాయింట్స్ చెప్తా చూడండి గైస్. ఇప్పుడు జీనోటైపిక్ రేషియో అనేది మెండల్ మోనోహైబ్రిడ్ క్రాస్ని ఫాలో అవుతుంది. మీకు గుర్తుందా, క్యాపిటల్ టీ స్మాల్ టీని క్రాస్ చేస్తే మీకు ఎలా వస్తుంది, 1 క్యాపిటల్ టీ అండ్ 2 క్యాపిటల్ టీ అండ్ స్మాల్ టీ వచ్చేసి 1:2:1. అదే రేషియో ఇక్కడ వచ్చింది. దట్స్ ఇట్. అండ్ ఫినోటైపిక్ రేషియో మాత్రం ఇది డిఫరెంట్గా వచ్చింది. ఎలా డిఫరెంట్గా వచ్చింది, ఒకటి రెడ్, ఒకటి పింక్, ఒకటి వైట్. ఇది మెండల్స్ ఈ రేషియో ఎలా ఉండేది, ఈ రేషియోలో ఫినోటైప్ ఎలా ఉండేది, క్యాపిటల్ టీ ఎలా ఉండేది, టాల్గా ఉండేది. క్యాపిటల్ టీ స్మాల్ టీ ఎలా ఉండేది, ఇది కూడా టాల్గానే ఉంది ఎందుకంటే ఒక క్యాపిటల్ టీ ఉంది కాబట్టి. అండ్ స్మాల్ టీ ఎలా ఉండేది, ఇది డ్రాఫ్గా ఉంది ఎందుకంటే పొట్టిగా ఉంది. ఇక్కడ రెండు స్మాల్ టీసే ఉన్నాయి. సో మొత్తం ఎలా వచ్చింది, టాల్స్ ఎన్ని వచ్చాయి, ఒకటి రెండు, సో 1 2, సో 3 టాల్స్ వచ్చాయి, ఒక డ్రాఫ్ వచ్చింది. ఇది ఏంటి, ఫినోటైపిక్ చూడనికి. బట్ మనకి ఫినోటైపిక్ ఎలా వచ్చింది, ఒకటి రెడ్, ఒకటి రెండు పింక్, ఒకటి వైట్. సో ఇది మెండల్ క్రాస్ని ఫాలో అవ్వట్లేరు ఫినోటైపిక్ రేషియోలో అని అర్థం. సో ఇప్పుడు కీ పాయింట్స్ వచ్చేసి, ఇన్కంప్లీట్ డోమినెన్సీ అనేది ఏంటంటే ఏ అలీ అయినా కంప్లీట్గా డోమినేట్ చేయలేకపోతుంది. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ని తొక్కలేకపోతుంది, అండ్ స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ని తొక్కలేకపోతుంది. అండ్ హెట్రోజైగస్ కండిషన్లో క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అనేది ఇంటర్మీడియట్ రేట్ని చూపిస్తుంది. ఇంటర్మీడియట్ రేట్ అంటే ఏంటి గైస్, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఎలా కనిపిస్తుందంట, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఇట్ లుక్స్ లైక్ పింక్ కలర్లో కనిపిస్తుంది. పింక్ అనేది ఏంటి, ఒక ఇంటర్మీడియట్ కండిషన్. దిస్ ప్రూవ్స్ నాట్ ఆల్ ట్రేట్స్ ఫాలోస్ మెండల్స్ లా ఆఫ్ డోమినెన్సీ స్ట్రిక్ట్లీ. అంటే దీనికి అర్థం, ఇప్పుడు బేసిక్గా మనకి ఏం అర్థమైంది, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంటే ఏం అవ్వాలి, టాల్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమైంది, పింక్ అయింది. అంటే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఉంటే మనం ఏమనుకోవాలి, ఇక్కడ రెడ్ కలర్ ఉండాలి అనుకోవాలి. బట్ రెడ్ రాకుండా ఏమొచ్చింది, అన్ని పింక్ వచ్చినాయి. సో దీన్ని బట్టి ఏంటి, మెండల్ అంకుల్ ఏదైతే చెప్పారో వాళ్ళు అన్నిటికీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, అన్ని ట్రేట్స్ అలా ఫాలో అవ్వవు అని అర్థం. సో ఇది గాయస్ మీ యొక్క ఇన్కంప్లీట్ డోమినెన్సీ అండ్ లా ఆఫ్ ఐఎమ్ సారీ, ఇది గైస్ మీకు 4.2.1 లా ఆఫ్ డోమినెన్సీ అండ్ లా ఆఫ్ సెగ్రిగేషన్ అండ్ ఇంకొకసారి దీని పేరు ఇన్కంప్లీట్ డోమినెన్సీ. ఇది డయాగ్రామ్ గైస్ మీ బుక్లో ఉంటుంది. సేమ్ చూడండి, ఇక్కడ రెడ్ ఫ్లవర్ని వైట్ ఫ్లవర్తో క్రాస్ చేసే గ్యామెట్స్ ఏమొచ్చినాయి, ఇక్కడ నుంచి క్యాపిటల్ ఆర్, ఇక్కడ నుంచి స్మాల్ ఆర్ వచ్చాయి. ఈ రెండింటిని క్రాస్ ఈ గ్యామెట్స్ కలిసాయి అనుకోండి కాంబినేషన్. సో అన్ని ప్లాంట్స్ ఎలా ఉంటాయి, అన్ని పింక్ ఉంటాయి ఎందుకంటే ఒక క్యాపిటల్ ఆర్, ఒక స్మాల్ ఆర్. అన్ని ఆఫ్ స్ప్రింగ్స్లో క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆరే ఉంటాయి. ఎందుకు, ఇక్కడ ఏ గ్యామెట్స్ ఉన్నాయి, క్యాపిటల్ ఆర్, ఇక్కడ స్మాల్ ఆర్. సో అన్ని ఎలా ఉంటాయి, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆరే ఉంటాయి. ఆ తర్వాత దీన్ని సెల్ఫ్ క్రాస్ చేస్తాం. అప్పుడు ఏమైంది, ఒక క్యాపిటల్ ఆర్ ఇక్కడ రాసాం, ఒక స్మాల్ ఆర్ ఇక్కడ రాసాం, ఒక క్యాపిటల్ ఆర్ ఇక్కడ రాసాం, ఒక స్మాల్ ఆర్ ఇక్కడ రాసాం. వీళ్ళు కలిస్తే ఎలా వచ్చింది, ఈ కండిషన్. సో ఇప్పుడు ఈ F2
ఈ F2 జనరేషన్లో ఫినోటైపిక్ రేషియో ఎలా ఉంది? రెడ్ ఒకటి, ఇది రెడ్, రెండు వైట్స్ ఉన్నాయి, ఇది రెండు వైట్స్, సారీ ఈ రెండు పింక్, ఇవి రెండు పింక్, ఆ తర్వాత ఒక వైట్ ఉంది, ఇది వైట్. ఓకే. ఇప్పుడు నేను మీకు కొన్ని అడిషనల్ పాయింట్స్ చెప్తాను, మీ ఎన్సీఆర్టీలో ఉన్నాయి ఇవన్నీ. ఇన్కంప్లీట్ డోమినెన్సీ తర్వాత కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి డోమినెన్సీ అంటే ఏంటి అనే ఒక వర్డ్ ఉంటుంది. డోమినెన్స్ అంటే ఏంటి? బేసిక్గా మీకు ఇప్పుడు మనం ఒక సెల్ తీసుకుంటే, ఒక ప్లాంట్ యొక్క సెల్ తీసుకుంటే, ఇప్పుడు ఒక ప్లాంట్ యొక్క సెల్లో రెండు క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇది ఒక క్రోమోజోమ్ అండ్ ఇది ఒక క్రోమోజోమ్. ఇది మీ ప్లాంట్ యొక్క ఫాదర్ నుంచి వస్తుంది, ఇది మదర్ నుంచి. ఓకే, ఇది వచ్చేసి మదర్ నుంచి వచ్చింది, ఇది వచ్చేసి ఫాదర్ నుంచి వచ్చింది. సో రెండు క్రోమోజోమ్స్ అనేవి ఒక సెల్లో ఎలా ఉన్నాయ్యా అంటే, ఒకటి మదర్ నుంచి వస్తుంది, ఒకటి ఫాదర్ నుంచి వస్తుంది. లైక్ ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది ఒక పేరెంట్ ప్లాంట్ అనుకుందాం. ఓకేనా, ఒక పేరెంట్ ప్లాంట్ ఉంది. ఈ పేరెంట్ ప్లాంట్లో మీకు ఇక్కడ ఒక క్రోమోజోమ్, ఇక్కడ ఒక క్రోమోజోమ్ ఉంది. అలానే ఇంకొక పేరెంట్ ప్లాంట్లో కూడా ఇక్కడ ఒక క్రోమోజోమ్ అండ్ ఇక్కడ ఒక క్రోమోజోమ్ ఉంది. సో ఇప్పుడు వీరు అండ్ వీరు వీళ్ళిద్దరు క్రోమోజోమ్స్ కలిపి ఒక సెల్లోకి వచ్చాయి. సో ఈ సెల్లోకి రానికి కారణం ఏంటి? ఈ ఈ క్రోమోజోమ్ ఇక్కడ నుంచి సపరేట్ అయింది, ఈ క్రోమోజోమ్ ఇక్కడ నుంచి సపరేట్ అయ్యి ఈ సెల్లోకి వచ్చింది. సో దీన్నే మనం ఏమంటాము అంటే అలీస్ అనేవి సపరేట్ అవుతున్నాయి అని అర్థం. సో దీన్నే సెగ్రిగేషన్ అంటారు. సో ఈ క్రోమోజోమ్ అండ్ ఈ క్రోమోజోమ్ సపరేట్ అయి వచ్చింది. ఫర్ సపోజ్ ఇక్కడ నేను మీకు క్యాపిటల్ టీ ఉంది అనుకుందాం, ఇక్కడ మీకు స్మాల్ టీ ఉంది అనుకుందాం. సో ఈ సెల్లో ఏముంటుంది? ఒక క్యాపిటల్ టీ, ఒక స్మాల్ టీ. సో ఇక్కడ క్రోమోజోమ్స్లో ఒక క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంది కాబట్టి ఈ కండిషన్ని నేను హెట్రోజైగస్ కండిషన్ అంటాను. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ క్యాపిటల్ టీ, ఇక్కడ కూడా స్మాల్ టీ కాకుండా మీకు క్యాపిటల్ టీయే ఉంది అనుకుందాం, అప్పుడు మీకు ఇక్కడ స్మాల్ టీ ప్లేస్లో మీకు మళ్ళీ క్యాపిటల్ టీయే వస్తుంది. సో రెండు క్రోమోజోమ్స్ క్యాపిటల్ టీ కండిషనే ఉంటుంది. అప్పుడు ఒకవేళ ఇలాంటి కండిషన్లో రెండు అలీస్ క్యాపిటల్ టీయే ఉంది అనుకోండి, దాన్ని మీరు హోమోజైగస్ కండిషన్ అని అంటారు. ఓకేనా? సో అది. సో సమ్ టైమ్స్ బోత్ అలీస్ అనేవి సేమ్ ఉన్నాయి అనుకోండి, దాన్ని హోమోజైగస్ అంటారు. ఒకవేళ డిఫరెంట్గా ఉన్నాయి అనుకోండి, హెట్రోజైగస్ కండిషన్ అంటారు. ఇది గైస్ ఈ పారాగ్రాఫ్ యొక్క మెయిన్ పాయింట్స్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. ఒకవేళ మీ సెల్లులో క్యాపిటల్ టీ ఉంది, అంటే ప్లాంట్ యొక్క సెల్లులో క్యాపిటల్ టీ ఉంది. ఇది మదర్ నుంచి వచ్చింది, ఇది ఫాదర్ నుంచి వచ్చింది, ఇది ఫాదర్ నుంచి వచ్చింది, మదర్ నుంచి ఎలా అయినా అనుకోండి. ఓకేనా? సో ఇప్పుడు నేను దీన్ని ఒక మ్యుటేషన్లోకి వెళ్ళింది అనుకుందాం. మ్యుటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సన్ లైట్లోకి వెళ్ళింది. సన్ యొక్క లైట్ అనేది బాగా పడిపోయింది. సన్ యొక్క లైట్ బాగా పడడం వల్ల ఏమైందంటే, ఈ రెండు క్యాపిటల్ టీలో ఇదొక క్యాపిటల్ టీ, ఇదొక క్యాపిటల్ టీ, ఒక క్యాపిటల్ టీ మీద బాగా ఎఫెక్ట్ పడ్డది, సన్లైట్ వచ్చి పడిపోయింది దాని మీద. దానివల్ల ఏమైంది? ఈ క్యాపిటల్ టీ అనేది స్మాల్ టీ లాగా చేంజ్ అయింది అండ్ ఈ క్యాపిటల్ టీ అలానే ఉంది. సో ఇప్పుడు ఈ సెల్లో మ్యుటేషన్ అయిన తర్వాత ఈ సెల్ అనేది మ్యుటేటెడ్ సెల్ అంటారు. దీన్ని మనము మ్యూటేటెడ్ సెల్ అని అంటారు. ఎందుకు? మ్యుటేషన్ అనేది ఈ సెల్లో జరిగింది. ఇంతకుముందు కాస్త క్యాపిటల్ టీ ఉండాల్సిన ప్లేస్లో ఇప్పుడు స్మాల్ టీ వచ్చింది. ఎందుకు వచ్చింది? మ్యుటేషన్ వల్ల వచ్చింది. దీనివల్ల ఏం జరుగుతుంది? దీనివల్ల ఏం జరగదు గైస్. ఈ ప్లాంట్ చూడడానికి కూడా టాల్గానే ఉంటుంది, అది మనకు తెలిసిందే. కానీ ఒకవేళ ఇలాంటి రెండు సెల్స్ క్యాపిటల్ టీ స్మాల్ టీ, మళ్ళీ ఇంకో క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఇలాంటి రెండు సెల్స్ హెట్రోజైగస్ ఉన్న రెండు సెల్స్ ఒకవేళ క్రాస్ అయితే మనకి ఎలాంటి పిల్లలు పుడతారు? ఒకళ్ళు క్యాపిటల్ టీ, ఇంకొకళ్ళు క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఇంకొకళ్ళు స్మాల్ టీ. వీళ్ళిద్దరూ ఖచ్చితంగా టాల్గానే ఉంటారు, నో ప్రాబ్లం. కానీ వీరు పొట్టిగా ఉంటారు, డ్రాఫ్గా ఉంటారు. మీకు అర్థమైందా? సో మ్యుటేషన్ వల్ల మనకి డ్రాఫ్నెస్ అనేది వస్తుంది. అంతకుముందు అన్ని ప్లాంట్స్ పొడుగ్గా ఉండే, కానీ మ్యుటేషన్ వల్ల ఏం జరిగింది? మనకి పొట్టిదనం వచ్చింది. సో మ్యుటేషన్ అనేది ఏం చేస్తుంది అయ్యా అంటే, బేసిక్గా మ్యుటేషన్ వల్లనే మీకు రెసెసివ్ కండిషన్ అనేది వస్తుంది, డామినెంట్ కండిషన్ వస్తలేదు. రెసెసివ్ కండిషన్ అంటే ఏది? డ్రాఫ్. అన్నీ ఇంతకుముందు మ్యుటేషన్ జరగకముందు ఎలా ఉండే? బిఫోర్ మ్యుటేషన్ అన్నీ ఎలా ఉండే?
అన్నీ టాల్గా ఉండేవి. సో మ్యుటేషన్ వల్ల డోమినెంట్ అనే కండిషన్ నుంచి రెసిసివ్ కండిషన్ వస్తుంది. రెసిసివ్ కండిషన్ చూడనీకి ఎగ్జాంపుల్ డ్రాఫ్నెస్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను మీకు డోమినెన్స్కి రెసిసివ్కి తేడా ఏంటో చెప్తా చూడండి. ఫర్ సపోజ్ టాల్ ప్లాంట్ని మీరు డ్రాఫ్ ప్లాంట్తో క్రాస్ చేస్తే F1లో ఎవరైతే వస్తారో వాళ్ళే డామినెంట్. సో F1లో అందరూ టాల్ వచ్చారు, దానికి అర్థం టాల్ అనేది ఒక డామినెంట్ ట్రైట్ అని అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? లేదా టాల్ అనే ఒక అలీ ఏదైతే ఉందో క్యాపిటల్ టీ, ఇది ఒక డామినెంట్ అలీ అని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది గైస్ డామినెన్స్కి అర్థం. సో ఫస్ట్ డామినెన్స్ ఎలా వస్తుంది? ఒక పేరెంట్ నుంచి ఒక క్యాపిటల్ అలీ, ఇంకో పేరెంట్ నుంచి క్యాపిటల్ అలీ, అంటే రెండు డిఫరెంట్ అలీస్ కలిస్తే ఒకవేళ ఒక అలీ మ్యూటేషన్ అయిపోతే ఆ అలీలో నుంచి మీకు రెసిసివ్ కండిషన్ వస్తుంది అని అర్థం. ఇది గాయస్ ఇప్పుడు మనం ఈ పారాగ్రాఫ్ నుంచి మనం అర్థం చేసుకున్న పాయింట్స్. సో ఇంతకుముందు చెప్పిన సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాశాను. సో బేసిక్గా క్యాపిటల్ టీ ఉందనుకోండి, ఇది ఏం చేస్తుంది? ఒక ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది? ఈ ఎంజైమ్ అనేది గ్రోత్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. గ్రోత్ హార్మోన్ ఏం చేస్తుంది? ప్లాంట్ని పొడుగ్గా పెరగండి అని చెప్తుంది. అంతే. సో టీ క్యాపిటల్ టీ ఉందనుకోండి, ఎంజైమ్ ప్రొడ్యూస్ అయ్యింది, ఎంజైమ్ ప్రొడ్యూస్ అయితే గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యింది, గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ అయింది అనుకోండి, ప్లాంట్ అనేది బాగా హైట్ ప్రొడ్యూస్ అయిపోద్ది. ఈ గ్రోత్ హార్మోన్కి ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, దాని పేరే గిబ్బర్లిన్ అనే ఒక హార్మోన్. ఈ గిబ్బర్లిన్ అనే ఒక హార్మోన్నే మనం గ్రోత్ హార్మోన్ అంటాం. ఈ హార్మోన్ ఎక్కువ వస్తే ప్లాంట్ ఎక్కువ గ్రో అవుతుంది. ఒకవేళ ఈ హార్మోన్ తక్కువ వచ్చింది అనుకోండి, ప్లాంట్ యొక్క గ్రోత్ లేదా హైట్ అనేది కూడా తక్కువ వస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ గైస్, డ్రాఫ్ అనేది ఉంది కదా, అంటే డ్రాఫ్ అంటే పొట్టిగా వచ్చిన చెట్టు. పొట్టిగా ఎందుకు వస్తుంది? ఈ దాంట్లో స్మాల్ టీ ఉంటుంది. ఇందులో ఎక్కడ క్యాపిటల్ టీ లేదు. సో దీనివల్ల మనకి ఎంజైమ్ ప్రొడ్యూస్ అవ్వరు. ఎంజైమ్ ప్రొడ్యూస్ అవ్వకపోతే గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వరు. గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వకపోతే ప్లాంట్ యొక్క గ్రోత్ కూడా పెరగదు, అంతే ఉంటుంది. సో అది మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. సో డ్రాఫ్ అనేది ఇలా జరుగుతూ ఉండేది, ఇలా వచ్చింది అని అర్థం. సో ఇఫ్ ద ప్లాంట్ హ్యాస్ క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఒక్క క్యాపిటల్ టీ అలీ ఉంటే చాలా, అది ఏం చేస్తుంది? హైట్ని ఇస్తుంది. అంటే క్యాపిటల్ టీ ఉన్నా ఈ రెండిట్లో ఏమైతుంది? ఒక్క క్యాపిటల్ టీ ఉంటే చాలు ఎంజైమ్ వస్తుంది. ఇక్కడ కూడా ఒక్క క్యాపిటల్ టీ ఉంటే చాలు ఎంజైమ్ వస్తుంది. దానివల్ల ప్లాంట్ ఎలా ఉంది? టాల్గా ఉంది. ఎందుకు టాల్గా ఉన్నాయి రెండు కండిషన్లో? ఎందుకంటే ఎంజైమ్ ఏం చేస్తుంది? గ్రోత్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి. సో గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ అయింది, అన్ని టాల్గా వచ్చాయి. దట్స్ ఇట్ గైస్. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్. సో వై టాల్? టాల్ అనేది ఇప్పుడు ఏంటి? డోమినెంట్ అని అర్థం. డ్రాఫ్ అనేది ఏంటి? రెసిసివ్. అంటే ఈ కండిషన్లో ఉన్నది టాలే ఉంది, ఈ కండిషన్లో ఉన్నది టాలే ఉంది. బట్ రెసిసివ్ ఎలా ఉంది? స్మాల్ ది. సో స్మాల్ ది అనేది రెసిసివ్ కండిషన్ అనేది అర్థం. ఓకేనా? సో ఇది గాయస్, టాల్ అనేది డామినెన్సీ అంటే ఏంటి అని. సో బేసిక్గా డామినెన్సీ అంటే ఏంటంటే, అది క్యాపిటల్ టీ ఫామ్లో ఉన్న, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఫామ్లో ఉన్న ఆ ట్రైటే చూపిస్తున్నారు అనుకోండి, టాల్ అనే దాన్ని చూపిస్తున్నారు అనుకోండి. సో టాల్ అనేది డోమినెంట్. ఎందుకు డోమినెంట్? ఒక్క క్యాపిటల్ టీ ఉంటే చాలు, అది ఒక ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఒక్క క్యాపిటల్ టీ ఉంటే చాలు, అది కూడా ఒక ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది? గ్రోత్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. గ్రోత్ హార్మోన్ ఏం చేస్తుంది? ప్లాంట్ యొక్క టాల్నెస్ని పెంచుతుంది, అంతే. సో అందుకది డామినెన్సీ అంటారు. ఓకే గైస్, నౌ మనము సెకండ్ ఒక ఎగ్జాంపుల్ గురించి చెప్తా చూడండి. రౌండ్ అండ్ వ్రింకిల్డ్కి సంబంధించిన ఎగ్జాంపుల్. ఇది మీకు అర్థం కావాలి అంటే నేను కోడోమినెన్సీ చెప్పినప్పుడు ఇంకా ఈజీగా చెప్తాను. ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇది ఒకసారి, బట్ దీన్ని నేను మీకు కోడోమినెన్సీ దాంతో పాటు దీన్ని చెప్తాను, అప్పుడు మీకు ఇంకా నచ్చుతుంది. ఓకే గైస్, ఒక్క సెకండ్ గైస్. ఓకే గైస్, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇది గాయస్ కోడోమినెన్సీ. సో కోడోమినెన్సీలోకి మనం వెళ్ళినప్పుడు బేసిక్గా మనం ఏం అర్థం చేసుకుంటామంటే, ఒకవేళ మీ దగ్గర ఒక ప్లాంట్ ఉంది, టాల్ ప్లాంట్ ఉంది, ఒక రెడ్ ఫ్లవర్ ఉంది అండ్ ఒక వైట్ ఫ్లవర్ ఉంది. వీళ్ళిద్దరిని నేను క్రాస్ చేశాను. ఫస్ట్ అన్ని ప్లాంట్స్ వచ్చేసి రెడ్, నీట్గా రాస్తా. ఓకే, ఫస్ట్ ఒక స్లైడ్ తీసుకుంటా.
ఓకే. ఈ స్లైడ్ ఓకే. గాయ్స్ ఇప్పుడు ఒకసారి నేను మీకు కంప్లీట్ డామినెన్సీ అంటే ఏంటో ఒక చిన్న డిస్క్రిప్షన్ ఇస్తాను. కంప్లీట్ డామినెన్సీ ఎలా ఉంటది అనేది చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక రెడ్ కలర్ ఫ్లవర్‌ని, ఒక వైట్ కలర్ ఫ్లవర్‌ని క్రాస్ చేస్తే మీకు ఎఫ్1లో అన్నీ మీకు రెడ్ ఫ్లవర్సే వచ్చాయి అనుకుందాం. ఓకేనా? అన్నీ మీకు ఏం ఫ్లవర్స్ వచ్చాయి గెస్? రెడ్ ఫ్లవర్స్ వచ్చాయి. సో దీనికి అర్థం ఏంటి? రెడ్ అనేది కంప్లీట్‌గా వైట్‌ని డామినేట్ చేస్తుంది. సో అందుకే మనకి ఏమైతుంది అన్ని ఫ్లవర్స్ రెడ్ వచ్చినాయి అర్థం. చూడండి గైస్ ఇలా ఒక లైన్ గీసి ఇలా ఇలా అడ్డంగా ఒక గీత గీసాను అనుకోండి. దీనికి అర్థం ఇది ఆపుతుంది అని అర్థం. ఇలా పెట్టి ఇలా పెట్టాను అనుకోండి. దానికి అర్థం ఇది స్టాప్ అని అర్థం. ఇలా ఉంటే ఇది స్టాప్. ఓకేనా? ఇలా ఉంటే దానికి అర్థం ఇది ఏదో చేస్తుంది, ఎఫెక్ట్ ఇస్తుంది అని అర్థం. సో ఇలా ఉంటే దానికి అర్థం మైనస్ సింబల్ అని అర్థం. ఓకేనా? అది. సో నేను ఏం చెప్తున్నా ఆర్ అనేది డబ్ల్యూని ఆపుతుంది. సో రెడ్ ఫ్లవర్ ఏం చేస్తుంది? రెడ్ ఫ్లవరే కనిపిస్తుంది. ఈవెన్ వైట్ ఫ్లవర్తో క్రాస్ చేస్తే మీకు అన్ని రెడ్ ఫ్లవర్సే కనిపిస్తున్నాయి. ఒకవేళ దీన్ని ఏమంటాం? దీన్ని కంప్లీట్ డామినెన్స్ ఏం చేస్తుంది? రెడ్ అనేది కంప్లీట్గా వైట్ని తొక్కుతుంది. ఇప్పుడు నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి గాయస్. ఇన్కంప్లీట్ డామినెన్సీ గురించి చెప్తాను. ఇన్కంప్లీట్ డామినెన్సీలో ఏమవుతుందంటే మీకు సేమ్ రెడ్ని వైట్ని క్రాస్ చేసినప్పుడు మీకు వచ్చే ఎఫ్1లో అన్ని ప్లాంట్స్లో ఎలాంటి కలర్ కనిపిస్తుంది అంటే పింక్ కలర్ కనిపిస్తుంది. సో పింక్ అంటే ఏంటి గైస్? రెడ్ కలర్ కాదు, ఐదర్ వైట్ కలర్ కాదు. వీళ్ళిద్దరు కనిపించట్లేదు మీకు పేరెంట్స్లో. పేరెంట్స్ యొక్క రెండు కలర్స్ పిల్లల్లో కనిపిస్తలేదు. పిల్లల్లో డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది. ఏది? పింక్. సో దాన్ని బట్టి ఏంటి? రెడ్ వైట్ని ఆపలేకపోతుంది కంప్లీట్గా, వైట్ రెడ్ని ఆపలేకపోతుంది కంప్లీట్గా. సో దానివల్ల ఏమవుతుంది? ఐదర్ రెడ్ వస్తలేదు, ఐదర్ వైట్ వస్తలేదు, మధ్యలో ఉన్న కలర్ వస్తుంది. దాన్ని ఇన్కంప్లీట్ డామినెన్సీ అంటారు. ఆ మధ్యలో ఉన్న కలర్ని మనం పింక్ కలర్ అంటాం. ఓకేనా? ఇప్పుడు నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈసారి కో డోమినెన్స్ అనే వర్డ్ యూజ్ చేసుకొని చెప్తా. కో డోమినెన్స్ ఏం చేస్తుందంటే ఇప్పుడు సేమ్ గైస్ మీరు ఒక రెడ్ ఫ్లవర్ని అండ్ వైట్ ఫ్లవర్ని క్రాస్ చేశారు. ఈసారి మీకు పిల్లలు ఎలా పుట్టారంటే ఒక ఫ్లవర్ని మీరు తీసుకుంటే ఆ ఫ్లవర్లో మీకు 50% ఆ ఫ్లవర్ యొక్క కలర్లో రెడ్ కలర్ కనిపిస్తుంది. మిగిలిన 50% కలర్ వచ్చేసి వైట్ కలర్ కనిపిస్తుంది. అంటే ఒకటే ఫ్లవర్ అంటే సేమ్ ఫ్లవర్లో మీకు కలర్ ఎలా ఉంది? ఫర్ సపోజ్ నేను ఇది ఒక ఫ్లవర్ అనుకుందాం. ఓకేనా? ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్. ఈ ఫ్లవర్లో ఈ సగం పార్ట్ అంతా రెడ్ కనిపిస్తుంది, ఈ సగం పార్ట్ అంతా వైట్ కనిపిస్తుంది. అంటే మీకు ఎఫ్1 పిల్లల్లో అందరిలో అన్ని ఫ్లవర్స్లో మీకు రెడ్ వైట్ కంప్లీట్గా కనిపిస్తుంది. అది కూడా ఎలా కనిపిస్తుంది? రెడ్ కనిపిస్తుంది, వైట్ కనిపిస్తుంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటామంటే రెడ్ అనేది వైట్కి ఈక్వల్. అంటే రెడ్ కలర్ వైట్ని తొక్కలేదు, అలానే వైట్ కలర్ రెడ్ని తొక్కలేదు. అంటే రెండు ఈక్వల్ పవర్స్లో ఉన్నాయి. ఇది 50% పవర్, ఇది 50%, సారీ ఇది 50% అంటున్నా అండి. ఇది 100% పవర్ఫుల్, ఇది కూడా 100% పవర్ఫుల్. రెండు ఏనుగులు ఇవి. ఇదొక ఏనుగు, ఇదొక ఏనుగు. ఈ రెండు ఏనుగులు సమానంగా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. రెండు ఈక్వల్గా ఫైట్ చేస్తున్నాయి. సో దానివల్ల ఏమవుతుంది? రెడ్ కంప్లీట్గా వైట్ని తొక్కలేకపోతుంది, వైట్ రెడ్ని తొక్కలేకపోతుంది కంప్లీట్గా. సో రెండింటిని రెండు తొక్కలేకపోవడం వల్ల మీకేం జరుగుతుంది? మీకు ఒక సేమ్ ఫ్లవర్లో మీకు రెడ్ కనిపిస్తుంది, వైట్ కనిపిస్తుంది. దీన్నే కోడోమినెన్స్ అంటారు. కో అంటే రెండు కలిసి. సో కోడోమినెన్స్ అని అర్థం. సో రెండు కలిసి కనిపిస్తున్నాయి కాబట్టి దాన్నే కోడోమినెన్స్ అంటారు. ఓకేనా? ఇది. సో కంప్లీట్ డోమినెన్సీకి, ఇన్కంప్లీట్ డోమినెన్సీకి అండ్ కోడోమినెన్స్కి డిఫరెన్సెస్ ఇవి గైస్. సో కంప్లీట్ డోమినెన్సీలో ఒక్క పేరెంట్ యొక్క ట్రైట్ మాత్రమే అంటే రెడ్ కలర్ మాత్రమే కనిపిస్తుంది. ఇన్కంప్లీట్ డోమినెన్సీలో పేరెంట్స్కి ఒక కండిషన్ కాకుండా డిఫరెంట్ ట్రైట్ కనిపిస్తుంది, లైక్ పింక్ కలర్. కోడోమినెన్స్లో ఏమవుతుందంటే రెండు పేరెంట్స్ యొక్క ట్రైట్స్ కనిపిస్తాయి. రెడ్ కనిపిస్తుంది అండ్ వైట్ కనిపిస్తుంది ఒకే ఫ్లవర్లో. ఇది గైస్ కోడోమినెన్స్, ఇన్కంప్లీట్ డోమినెన్స్ అండ్ సారీ కంప్లీట్ డోమినెన్స్, కంప్లీట్ డోమినెన్స్, ఇన్కంప్లీట్ డోమినెన్స్ అండ్ కోడోమినెన్స్ యొక్క డిఫరెన్సెస్. ఓకేనా? యా.
ఇప్పుడు కోడోమినెన్స్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి గాయస్. మీ బాడీలో ఆర్బీసీ అనేది ఉంటుంది. సో ఆర్బీసీ అనే దాంట్లో మీకు ఒక జీన్ ఉంటుంది గాయస్, ఐ అనే ఒక జీన్ ఉంటుంది. ఈ జీన్కి మీకు మామూలుగా మీకు ఏం చెప్పాను, జీన్కి అలీస్ ఉంటాయి తెలుసు కదా. అయితే ఇక్కడ ఎన్ని అలీస్ ఉంటాయంటే ఇక్కడ 3 అలీస్ ఉంటాయి, ఓకేనా. ఈ 3 అలీస్ని మనం ఏం రాస్తామంటే ఒక అలీ పేరు ఏ, ఇంకో అలీ పేరు బి, ఇంకో అలీ పేరు ఓ గైస్. సో ఒక ఐ అని ఒక జీన్కి మొత్తం 3 అలీస్ ఉన్నాయి. సో దీన్నే మనం ఏమంటామంటే మల్టిపుల్ అలీలిజం అంటారు. మల్టిపుల్ అలీస్ అంటారు. మల్టిపుల్ అలీస్ అంటే ఏంటి, దానికి అర్థం మామూలుగా ఒక్క జీన్కి మీకు 2 అలీసే ఉండాలి. ఇంతకుముందు మనం మెండల్ లా చదివాం కదా, సారీ, ఒక్క జీన్కి మీకు 2 అలీస్ మాత్రమే ఉండాలి. ఇది రబ్ చేస్తా గైస్. సో యా, సో ఒక జీన్కి మీకు ఏముండాలి, 2 అలీస్ మాత్రమే ఉండాలి. ఇదే జస్ట్ నార్మల్గా థింగ్. ఎలా నార్మల్గా అంటే, ఫర్ సపోజ్ మీకు హైట్ అనే ఒక జీన్ ఉంది, ఓకేనా. హైట్ అనే జీన్కి ఎన్ని అలీస్ ఉంటాయి ఉంటే అది క్యాపిటల్ టీ ఉంటుంది, అంటే ఉంటే పొడుగ్గా ఉంటుంది, లేదా ఉంటే అది పొట్టిగా ఉంటుంది, ఉంటే అది టాల్గా ఉంటుంది, లేదా అంటే అది డ్రాఫ్గా ఉంటుంది. ఇదే 2 అలీస్. సో మామూలుగా ఇలా ఉండాలి. కానీ 2 అలీస్ కన్నా ఒక్క అలీ ఎక్స్ట్రాగా ఉందనుకోండి, దాన్నే మనం మల్టిపుల్ అలిడిజం అంటాం. దీన్ని మనం మల్టిపుల్ అలిడిజంకి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటి, మామూలుగా మనకి బ్లడ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి కదా, బ్లడ్ గ్రూప్ అనేది బేసిక్గా మల్టిపుల్ అలినిజంకి ఈక్వల్. అంటే ఒక పర్సన్కి ఏ బ్లడ్ గ్రూప్ ఉంటుంది, ఇంకో పర్సన్కి బి బ్లడ్ గ్రూప్ ఉంటుంది, ఇంకో పర్సన్కి ఓ బ్లడ్ గ్రూప్ ఉంటుంది, లేదా ఏబి బ్లడ్ గ్రూప్ ఉంటుంది. అలా ఇక్కడ నేను మీకు ఒక పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి గైస్. బ్లడ్ గ్రూప్ సిస్టమ్ అనే దాంట్లో ఎన్ని అలీస్ ఉన్నాయి, 3 అలీస్ ఉన్నాయి. సో 3 అలీస్ ఉండడం వల్ల ఏమైంది, ఇది మల్టిపుల్ అలిడిజం కిందకి వచ్చింది అది. సో ఇప్పుడు కోడోమినెన్స్కి బ్లడ్ గ్రూప్కి సంబంధం ఏంటో నేను చెప్తా, గుర్తుపెట్టుకోండి గైస్. సో బేసిక్గా ఏ అనేది ఒక అలీ ఉందనుకోండి, ఈ ఏ అలీ బికి ఈక్వల్. మామూలుగా ఒక పర్సన్ ఉన్నాడు అనుకుందాం, ఒక పర్సన్ యొక్క బ్లడ్లో, అతని బ్లడ్లో బ్లడ్ గ్రూప్ ఎలా ఉందంటే, అతనికి ఏ ఉంది అతని బ్లడ్ గ్రూప్లో అండ్ బి ఉంది అతని బ్లడ్ గ్రూప్లో. సో దాని ప్రకారం ఏంటంటే అతని యొక్క అలీస్ వచ్చేసి అతని బ్లడ్ సెల్లో, సారీ, అతని యొక్క సెల్లో ఏ అలీ ఉంది అండ్ బి అలీ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఏ బి 2 అలీస్ ఈక్వల్. సో అతని యొక్క బ్లడ్ గ్రూప్ ఎలా ఉంటుంది, ఏబి బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ఒకవేళ ఒక పర్సన్ యొక్క బ్లడ్లో మనం చూస్తే, అతని యొక్క బ్లడ్లో అతనికి ఏ అలీ ఉంది అండ్ సెకండ్ ఓ అలీ ఉంది. ఈసారి అతని బ్లడ్ గ్రూప్ అనేది ఏలా ఉంటుంది, అంటే దీనికి అర్థం ఏంటి, ఏ అనేది ఓని డామినేట్ చేస్తుంది అని అర్థం. ఇప్పుడు ఇన్ కేస్ ఇలానే ఇంకొక పర్సన్ ఉన్నారు, అతని యొక్క బ్లడ్ గ్రూప్లో ఏ బి అనే అలీ ఉంది, అతనితో పాటు ఇంకో ఓ అలీ ఉంది. సో ఈసారి ఏం జరుగుతుంది, ఈసారి బి అనేది బి బ్లడ్ గ్రూప్ అనేది కనిపిస్తుంది అతని బాడీలో. సో దీని ప్రకారం ఏంటి, బి కూడా ఓని తొక్కేస్తుందయ్యా అని అర్థం. ఇన్ కేస్ ఒక పర్సన్ యొక్క బ్లడ్లో ఏ లేదు బి లేదు, అతని బ్లడ్లో 2 అలీస్ ఓనే ఉన్నాయి, అప్పుడు అతని బ్లడ్ గ్రూప్ ఎలా ఉంటుంది, ఓగా ఉంటుంది. గాయస్ మీకు ఇంతకుముందు గుర్తుందా, నేను మీకు ఏం చెప్పాను, మామూలుగా మన పేరెంట్స్ నుంచి ఒక అలీ వస్తుంది, ఇంకో పేరెంట్ నుంచి ఇంకో అలీ వస్తుంది. ఈ 2 అలీస్ కలిస్తేనే మన బాడీలో ఉంటాయి, అందుకే మనం డిప్లాయిడ్ కండిషన్లో ఉంటాం, ఈ 2 అలీస్ ఉంటాయి అన్న. సో అలానే ఈవెన్ దో ఈవెన్ దో ఏంటంటే, ఇంకొక స్లైడ్ తీసుకుందాం. ఈవెన్ దో ఇప్పుడు 3 అలీస్ ఉన్నాయి అనుకోండి, 3 అలీస్ అనేవి ఐ అని ఒక జీన్కి ఉంది అనుకుందాం. ఫస్ట్ సపోజ్ ఒక పేరెంట్ ఉన్నారు, ఒక పేరెంట్ బ్లడ్ గ్రూప్లో ఏ అండ్ ఓ ఉంది, 2 అలీస్ ఉన్నాయి. ఇంకొక పేరెంట్ యొక్క బ్లడ్ గ్రూప్లో కూడా అతనికి బి అండ్ ఓ ఉంది. ఫస్ట్ సపోజ్ ఈ అలీ కలిసి మీకు వచ్చింది అనుకోండి, మీ బ్లడ్ గ్రూప్లో ఏబి ఉంటుంది. ఒకవేళ ఈ అలీ కలిసింది అనుకోండి, ఏఓ ఉంటుంది. లేదా ఓఓ కలిసింది అనుకోండి, ఓఓ ఉంటుంది. లేదా బీఓ కలిసింది అనుకోండి, బీఓ ఉంటుంది. అంటే ఇలా పేరెంట్స్ నుంచి ఖచ్చితంగా ఒక అలీ వస్తుంది, అది 2 అలీస్ ఉండాలి మన బాడీలో. అలా వస్తాయి గాయస్. ఈవెన్ 3 అలీస్ ఉన్నా మనకి ఎలాంటి కండిషన్ ఉంటుంది మన బ్లడ్ గ్రూప్లో కానీ మన సెల్స్లో కానీ, 2 అలీస్ మాత్రమే ఉంటాయి. ఒక అలీ ఒక పేరెంట్ నుంచి, ఇంకో అలీ ఇంకో పేరెంట్ నుంచి, 3 అలీస్ ఉన్నాం. ఇది గాయస్. ఇందుకే నేను అక్కడ ఏబిఓ బిఓ అలాంటివి రాశాను, ఓకేనా. సో ఇది కోడోమినెన్స్ అంటే అర్థం ఏంటంటే, ఏ బి ఈక్వల్గా ఉంటుంది, ఈ రెండు దేన్ని డామినేట్ చేస్తున్నాయి అంటే ఓని డామినేట్ చేస్తున్నాయి. సో ఒక పర్సన్ యొక్క బ్లడ్లో ఏబి ఉంటే ఏబి అవుతారు, ఒకవేళ ఏఓ ఉంటే ఏ అవుతారు, బిఓ ఉంటే బి అవుతారు, ఒకవేళ ఓఓ ఉంటే ఓ అవుతారు. ఇది కండిషన్స్ గైస్.
సో ఇప్పుడు ఇవన్నీ అయిపోయాయి కదా, నేను మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను కోడామినెన్స్కి సంబంధించింది. ఇది చూడండి గైస్. బేసిక్గా దీన్ని ఏమంటారంటే ఇది ఒక ప్రోటీన్ గైస్. దీనిపైన ఒక షుగర్ ఉంది, ఓకేనా. ఇది షుగర్. ఈ షుగర్ అనేది బేసిక్గా ఐ అనే ఒక జీన్ ఉంది చూసారా, ఇది ప్రొడ్యూస్ చేస్తుంది, ఓకేనా. ఈ ఐ అనే షుగర్, ఈ షుగర్ ఐ అనే జీన్ నుంచి ప్రొడ్యూస్ అయింది. ఈ షుగర్ అనే దాన్ని మనం గ్లైకో అంటాం, ఎందుకంటే గ్లైకో అనేది షుగర్ కింద తీసుకుంటాం, అంటే గ్లైకో ప్రోటీన్. ఇది ఎందుకు గ్లైకో ప్రోటీన్ అయింది? గ్లైకో అనేది షుగర్, ప్రోటీన్ అనేది కింద ఉంది, సో రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఇది గ్లైకో ప్రోటీన్. అండ్ సెకండ్ థింగ్ గైస్, ఇది ఉంది చూసారా, ఇది లిపిడ్. ఈ లిపిడ్ పైన ఇక్కడ షుగర్ ఉంది, ఓకేనా. ఈ షుగర్ ఉంది కాబట్టి దీన్ని మనము గ్లైకో లిపిడ్ అంటాం. గ్లైకో అంటే షుగర్, లిపిడ్ అనేది లిపిడ్, సో గ్లైకో లిపిడ్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే బేసిక్గా మీ యొక్క ఇదేంటి, ఇది ఆర్బీసీ. ఆర్బీసీ అంటే ఏంటి? రెడ్ బ్లడ్ సెల్. రెడ్ బ్లడ్ సెల్ యొక్క సర్ఫేస్ మీద ఇలాంటి గ్లైకో ప్రోటీన్స్, గ్లైకో లిపిడ్స్ అనే ఉంటాయి. ఈ షుగర్ ఏదైతే ఉందో ఇదే మీకు ఏ బ్లడ్ గ్రూప్ అనేది డిసైడ్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ షుగర్ ఉంది, ఈ షుగర్ తర్వాత ఈ షుగర్ మీద ఏదైనా అటాచ్ అయ్యింది అనుకుందాం, ఇంకొక ఎక్స్ట్రా షుగర్ అటాచ్ అయ్యింది అనుకుందాం. ఆ ఎక్స్ట్రా షుగర్ ఐదర్ ఏ షుగర్ అయినా ఉండొచ్చు లేదా బి షుగర్ అయినా ఉండొచ్చు. ఇన్ కేస్ ఇక్కడ నేను ఏ షుగర్ అనేది అటాచ్ అయింది అనుకోండి, ఈ ఆర్బీసీ యొక్క బ్లడ్ గ్రూప్ వచ్చేసి ఏ అయింది. ఒకవేళ ఇక్కడ ఏ షుగర్ కాకుండా బి షుగర్ అటాచ్ అయ్యింది అనుకుందాం, అప్పుడు అతనికి బి షుగర్ అంటే బి బ్లడ్ గ్రూప్ అయింది. ఇన్ కేస్ ఇక్కడ ఏబి రెండు అటాచ్ అయినాయి అనుకుందాం, అతని యొక్క బ్లడ్ గ్రూప్లో ఏబి ఉంటుంది. ఇన్ కేస్ ఇక్కడ ఏ అటాచ్ కాలేదు, బి అటాచ్ కాలేదు, ఏది లేదు, జస్ట్ ఒక షుగర్ మాత్రమే ఉంది, ఏ షుగర్ ఎక్స్ట్రా షుగర్ ఏది లేదు, అప్పుడు అతని యొక్క బ్లడ్ గ్రూప్ ఓ బ్లడ్ గ్రూప్ అయింది. ఇది గాయస్. సో షుగర్, ఎక్స్ట్రా షుగర్ అనేది ఉందా లేదా అనే దాన్ని బట్టి అది ఏనా బీనా ఏబియా అనే బ్లడ్ గ్రూప్స్ వస్తాయి, ఓకేనా. ఇది గాయస్ దాని యొక్క ఫిజియాలజీ. సో ఇప్పుడు నేను మీకు ఆ ఏ షుగర్ అనేది బేసిక్గా ఏంటో ఒకసారి చూపిస్తాను. ఇది. సో బేసిక్గా షుగర్ ఏ అనేది మీకు ఐఏ అనేది ఉందనుకోండి, షుగర్ టైప్ ఏ ప్రొడ్యూస్ అవుతుంది. ఐబి ఉందనుకోండి, షుగర్ టైప్ బి ప్రొడ్యూస్ అయ్యింది. ఐఏఐబి ఉందనుకోండి, అప్పుడు మీకు షుగర్ వచ్చేసి ఐఏఐబి షుగర్ ప్రొడ్యూస్ అయిపోద్ది, అంతే గైస్. సో ఇది గైస్ మీ బ్లడ్ గ్రూప్ యొక్క సిస్టమ్. సో ఆ మామూలుగా షుగర్స్ వచ్చేసి ఏవైతే ఎక్స్ట్రా షుగర్స్ అన్నానో, ఎక్స్ట్రా షుగర్స్ వచ్చేసి గ్లూకోజ్, గ్యాలక్టోస్, ఎన్ అసిటైల్ గ్లూకోజమైన్ ఇలాంటివి అనేవి మీ మామూలుగా ఒక షుగర్కి అటాచ్ అయి ఉంటుంది. ఆ షుగర్ ఎలా ఉంటుంది? పాలీసాక్రైడ్ చైన్లా ఉంటుంది. ఇంత అవసరం లేదు, జస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ట్రా షుగర్ ఏదైతే ఉందో ఆ షుగర్ ఏ ఉందా, బి ఉందా, లేదా రెండు కలిసి ఉన్నాయా, లేదా ఏ ఎక్స్ట్రా షుగర్ అనేదే లేదా, అప్పుడు అది ఏ బ్లడ్ గ్రూప్, బి బ్లడ్ గ్రూప్, ఏబి బ్లడ్ గ్రూప్ లేదా ఓ బ్లడ్ గ్రూప్ అయింది, అంతే. సో ఇది గైస్ మీ ఏబిఓ బ్లడ్ గ్రూప్ యొక్క సిస్టమ్. సో ఐఏ అలీ ఉంటే మనకి ఎన్ అసిటైల్ గ్లైలక్టోజమైన్ వస్తుంది. ఇది ఎండ్ దగ్గర అంటే షుగర్ యొక్క ఎండ్ దగ్గర అటాచ్ అయింది. ఎక్స్ట్రా షుగర్ అనేది ఒక షుగర్ యొక్క ఎండ్ దగ్గర అటాచ్ అయింది, దానివల్ల అది ఏ గ్రూప్ అయింది. ఒకవేళ బి గ్రూప్ కావాలంటే గ్యాలక్టోస్ అటాచ్ అవ్వాలి. ఒకవేళ ఐఎల్ఈ కావాలంటే ఏ ఎక్స్ట్రా షుగర్ అటాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అది. ఇవన్నీ బేసిక్గా ఒక లాస్ట్ గ్రూప్ షుగర్ అంటారు. ఇవి ఎక్కడ అటాచ్ అయినాయి? మామూలుగా షుగర్కి అటాచ్ అయినాయి. ఇదొక లాస్ట్ గ్రూప్, ఇదొక లాస్ట్ గ్రూప్ అని అర్థం. అది. సో ఇది మీ ఒక ఎన్సీఆర్టీ గైస్. సో బేసిక్గా ఒక పేరెంట్ వన్ దగ్గర అలీ వచ్చేసి ఐఏ ఉంది, పేరెంట్ టూ దగ్గర ఐఏ ఉంది. అంటే ఇక్కడ ఏంటి, ఇప్పుడు పేరెంట్ ఉంది గైస్, ఈ పేరెంట్ వన్, ఈయన పేరెంట్ అంటే ఒక పేరెంట్ వచ్చేసి మదర్ అనుకుందాం, ఇంకో పేరెంట్ వచ్చేసి ఈయన ఫాదర్ అనుకుందాం. ఈ పేరెంట్ దగ్గర రెండు అలీస్ ఉంటాయి కదా ఖచ్చితంగా, ఐఏ ఉంది అనుకుందాం. ఈ ఫాదర్ దగ్గర కూడా ఐఏ ఉంది. అప్పుడు నాకు ఏ బ్లడ్ గ్రూప్ వస్తుంది? ఇక్కడ నుంచి ఐఏ వస్తుంది, ఇక్కడ నుంచి ఐఏ వచ్చింది, ఇక్కడ నుంచి ఈ ఐఏ వచ్చింది, అప్పుడు నా బ్లడ్ గ్రూప్ ఎలా ఉంటుంది? ఏ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. లేదా ఇక్కడ నుంచి ఇది వచ్చినా, ఇక్కడ నుంచి ఇది వచ్చినా, అప్పుడు నాకు ఇదే ఉంటుంది. ఎలా కాంబినేషన్ వచ్చినా అన్నిట్లో నాకు ఖచ్చితంగా ఏ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ఇది మరొక కండిషన్. సో అప్పుడు మనకి జీనోటైప్ ఎలా ఉంటుంది? ఐఏ బ్లడ్ గ్రూప్ ఎలా ఏ. ఒకవేళ ఏ అనే పేరెంట్ వన్ నుంచి ఏ బ్లడ్ గ్రూప్ వచ్చింది, పేరెంట్ టూ నుంచి బి అలీ వచ్చింది, అప్పుడు నా జీనోటైప్ ఎలా ఉంటుంది? ఏబి. ఇది ఒక్కసారి రాసి చూపిస్తా, ఈ సెకండ్ కాంబినేషన్ ఎలా ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక పేరెంట్ ఉన్నారు, ఇతను మనం మదర్ అనుకుందాం, ఇంకో దగ్గర ఫాదర్. మదర్ దగ్గర ఐఏ అండ్ ఐఏ అండ్ ఏ ఉంది అనుకున్నాం, రెండు అలీస్ ఇవే ఉన్నాయి. ఫాదర్ దగ్గర
బి ఉంది అండ్ ఇక్కడ ఓ ఉంది అనుకుంటా. ఎలాగైనా ఉండొచ్చు కాంబినేషన్, నేను కాదనను. బట్ ఒక పేరెంట్ మదర్ నుంచి ఐఏ వచ్చింది, ఫాదర్ నుంచి ఐబి వచ్చింది. అప్పుడు మీ బాడీలోని బ్లడ్ గ్రూప్ ఎలా ఉంటుంది? సెల్ ఏబి బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ఇదే కండిషన్ అక్కడ చెప్తున్నారు, ఏబి బ్లడ్ గ్రూప్. ఇది ఎలా ఉంటుంది? ఐఏ ఐబి, ఇది జీనోటైప్. అండ్ మనం ఫినోటైప్ ఎలా కనిపిస్తారు? వారు చూడని కూడా ఏబి బ్లడ్ గ్రూప్ ఫినోటైపే కనిపిస్తారు అలా. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ మదర్ నుంచి ఐఏ అండ్ ఫాదర్ నుంచి ఓ బ్లడ్ గ్రూప్ వచ్చింది అనుకున్నాం ఫర్ సపోజ్. అప్పుడు నాకు ఎలా ఉంటుంది? నా బ్లడ్ గ్రూప్ ఏ అండ్ ఓ. సో నేను ఎలాంటి బ్లడ్ గ్రూప్ ఉంటుంది? నాకు బయటికి ఎలా కనిపిస్తుంది? ఏ బ్లడ్ గ్రూప్ కనిపిస్తుంది. జీనోటైప్ ఎలా ఉంటుంది? ఐఏ ఐఓ ఉంటుంది. సో అదే ఐఏ ఐఓ అండ్ ఏ బ్లడ్ గ్రూప్. సో ఇలా అన్ని కండిషన్స్ కాంబినేషన్స్ కలిస్తే మీకు ఇన్ని బ్లడ్ గ్రూప్స్ వస్తాయి. సో ఒకవేళ ఒక పేరెంట్ నుంచి ఐ వచ్చింది, ఇంకో పేరెంట్ నుంచి కూడా ఐ వచ్చింది, అప్పుడు నా జీనోటైప్ ఎలా ఉంటుంది? ఐ ఉంటుంది. అప్పుడు నాకు నా ఫినోటైప్ ఎలా ఉంటుంది? ఏ టైప్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది? ఓ ఉంటుంది. అది గైస్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ చెప్తా. ఇదే మల్టిపుల్ అలీనిజం. మల్టిపుల్ అలీస్ అంటే చెప్పాను కదా, ఒక ఐ అని ఒక జీన్కి మీకు మూడు అలీస్ ఉన్నాయి. ఏ ఉంది, బి ఉంది అండ్ ఓ ఉంది. సో ఇవే మూడు అలీస్ అని అర్థం. సో త్రీ అలీస్ ఉన్నాయి. సో త్రీ అలీస్ ఏం చేస్తున్నాయి? సీయింగ్ క్యారెక్టర్ని గవర్న్ చేస్తున్నాయి. సీయింగ్ క్యారెక్టర్ అంటే ఏంటి? బ్లడ్ గ్రూప్, ఎలాంటి బ్లడ్ గ్రూప్ని చూపిస్తున్నాయి? ఐదర్ ఒక బ్లడ్ గ్రూప్ వచ్చేసి ఏ ఉండొచ్చు, ఒక బ్లడ్ గ్రూప్ వచ్చేసి బి ఉండొచ్చు, ఒక బ్లడ్ గ్రూప్ వచ్చేసి ఓ ఉండొచ్చు, లేదా ఏబి ఉండొచ్చు. ఇలాంటి బ్లడ్ గ్రూప్స్ అనేవి దేని నుంచి వచ్చినాయి? ఐ అనే జీన్ నుంచి వచ్చినాయి. ఐ జీన్ అనేది ఏం చేస్తుంది? బ్లడ్ గ్రూప్ని చూపిస్తుంది. ఎలాంటి బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి? ఏబిఓ. అంటే ఏంటి? ఏ అనేది ఒక ట్రైట్, బి అనేది ఒక ట్రైట్, ఏబి అనేది ఒక ట్రైట్ అండ్ ఓ అనేది ఒక ట్రైట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఏ బి రెండు ఉన్నప్పుడు రెండు ఈక్వల్గా కనిపిస్తున్నాయి కాబట్టి అందుకే ఇది కోడోమినెన్స్ అంటున్నాం. ఒకవేళ ఏఓ ఉందనుకోండి, ఏ మాత్రమే కనిపిస్తుంది, ఏ బ్లడ్ గ్రూపే కనిపిస్తుంది. సో ఏ అనేది డామినెంట్. ఒకవేళ ఏబి ఉంటే రెండు ఈక్వల్గా కనిపిస్తాయి, అందుకే ఇది కోడోమినెన్స్ కిందకి తీసుకుంటున్నాం. సో ఎనీ ఇండివిజువల్ టూ అలీస్ కెన్ బి ప్రెసెంట్, మల్టిపుల్ అలీస్ కెన్ బి ఫౌండ్ ఓన్లీ వెన్ ద పాపులేషన్ ఈ స్టడీస్ అని. అంటే ఇది ఏం చెప్పట్లేదు, ఖచ్చితంగా మీకు టూ అలీసే కనిపిస్తాయి. ఈవెన్ త్రీ అలీస్ అనేవి మా ఐజీన్ వాళ్ళు వచ్చినా ఖచ్చితంగా నీకు టూ అలీసే రావాలి, ఒకటి ఒక పేరెంట్ నుంచి, ఇంకోటి ఇంకో పేరెంట్ నుంచి అంటే. ఇప్పుడు ఇదంతా అర్థమైందిగా గైస్? ఈజ్ ఆల్ థింగ్స్ యూ గాట్ ద పాయింట్ నా? దెన్ యూ విల్ గో విత్ అనదర్ ఎగ్జాంపుల్ వేర్ నేను చాలా డిఫరెంట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మామూలుగా ఒక స్లైడ్ తీసుకుంటా. ఇదే తీసుకుందాం. ఈ స్లైడ్ తీసుకుంటాను. చూడండి గాయస్, మీకు ఒక స్టోరీ చెప్తాను. ఇప్పుడు క్యాపిటల్ బి అండ్ క్యాపిటల్ బి ఉంది. ఓకేనా? ఉంది. సో ఇప్పుడు క్యాపిటల్ బి కలిసి ఒక ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ఎంజైమ్ ఏం చేస్తారో చూడండి. ఈ ఎంజైమ్ ఏం చేస్తారంటే బేసిక్గా మీకు సుక్రోస్ అనేది ఒకటి ఉంటుంది. సుక్రోస్. ఈ సుక్రోస్ అనేది ఏంటంటే ఇది ఒక షుగర్ గాయస్. ఓకేనా? ఈ షుగర్ని ఈ ఎంజైమ్ ఏం చేస్తారంటే ఈ సుక్రోస్ని మనకి స్టార్చ్ లాగా చేంజ్ చేస్తుంది. అంటే చిన్నగా దీని యొక్క స్ట్రక్చర్ని ఇలా స్టార్చ్ లాగా చేంజ్ చేసింది అనుకుందాం. ఏదో ఒకటి చేంజ్ అయితే అయింది. సో స్టార్చ్ వచ్చింది ఎక్కడి నుంచి? సుక్రోస్ నుంచి. ఎక్కడి నుంచి? ఎంజైమ్ నుంచి. ఎంజైమ్ ఎక్కడి నుంచి వచ్చింది? క్యాపిటల్ బి ఉన్న దాని నుంచి వచ్చింది. ఒకవేళ క్యాపిటల్ బి స్మాల్ బి ఉన్నా కానీ ఎంజైమ్ అయితే ప్రొడ్యూస్ అయింది, నో ఇష్యూ. ఎందుకంటే ఒక్క క్యాపిటల్ బి ఉన్న ఎంజైమ్ ప్రొడ్యూస్ అయింది. సేమ్ మళ్ళీ ఇదే కండిషన్, స్టార్చ్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఒకవేళ స్మాల్ బి ఉందనుకోండి, ఎంజైమ్ అనేది రాదు. ఎంజైమ్ రాకపోవడం వల్ల ఏమవుతుంది? సుక్రోజ్ అనేది బాడీలో పెరిగిపోద్ది. అంటే సుక్రోజ్ పెరుగుతుందంటే షుగర్ అనేది బేసిక్గా పెరుగుతూ ఉంది. ఇది పెరుగుతుంది అండ్ స్టార్చ్ అనేది వస్తుందా? రాదు. ఎందుకు రాదంటే ఇక్కడ ఎంజైమ్ అనేది వచ్చిందా? లేదు. సో ఎంజైమ్ లేదనుకోండి, సుక్రోజ్ నుంచి స్టార్చ్ ప్రొడ్యూస్ అవుతుందా? రాదు. సో ఇక్కడ స్టార్చ్ అనేది ఈ సెల్లో ఈ బీబీ కండిషన్ ఉంది, ఏదైతే ప్లాంట్లో ఈ బీబీ కండిషన్ ఉంది, అక్కడ స్టార్చ్ అనేది రాదు గైస్. సో ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే, ఒకవేళ క్యాపిటల్ బి ఉందనుకోండి, రెండు నార్మల్గా ఉన్నాయనుకోండి, నార్మల్ ఫంక్షన్ అనేది జరుగుతుంది. ఓకేనా? నార్మల్ ఫంక్షన్ జరుగుతుంది. ఒకవేళ క్యాపిటల్ బి స్మాల్ బి ఉంది అంటే ఒక క్యాపిటల్ బి కాస్త స్మాల్ బి లాగా మ్యూటేట్ అయినా చేంజ్ అయినా ఫంక్షన్ మాత్రం నార్మల్గానే జరుగుతుంది. ఏమైనా తేడా వచ్చిందా? మీకు స్టార్చ్ అయితే వస్తుంది కదా, క్యాపిటల్ బి స్మాల్ బి ఉన్న ఎంజైమ్ వస్తుంది, స్టార్చ్ వచ్చింది కదా. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఒక మాడిఫైడ్ అయిన ఒక అలీ ఏదైతే ఉందో, మాడిఫైడ్ అయిన అలీ అంటే స్మాల్ బి ఏదైతే ఉందో, ఈ మాడిఫైడ్ అయిన అలీ ఈ టైప్ ఆఫ్ జీనోటైప్ కండిషన్లో ఉన్నప్పుడు
మనకి వచ్చే ఏదైతే అవుట్కమ్ ఉందో, అవుట్కమ్ అంటే స్టార్చ్ అనేది ప్రొడ్యూస్ అయిందో రిజల్ట్, ఆ రిజల్ట్ అనేది ఎగ్జాక్ట్గా దేనికి ఈక్వల్ అవుతుంది? నార్మల్ అలీ ఏవైతే రెండు క్యాపిటల్ బి ఉందో దానికి ఇది ఈక్వల్ అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే మోడిఫైడ్ అయిన అలీ ఏదైతే ఉందో క్యాపిటల్ బి స్మాల్ బి, ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ద నాట్ మోడిఫైడ్ అలీ. అంటే క్యాపిటల్ బి అంటే మోడిఫైడ్ అయిన అలీ మోడిఫై కాని అలీకి ఈక్వల్. ఎందుకు ఈక్వల్? ఇక్కడ కూడా రిజల్ట్ వస్తుంది, స్టార్చ్ వస్తుంది, ఇక్కడ కూడా మనకి రిజల్ట్ అనేది స్టార్చ్ అనేది వస్తుంది కాబట్టి. సో ఇది గైస్, ఈ పాయింట్ మీకు అర్థమైందా? ఈ పాయింట్ని నేను ఒక స్లైడ్లో రాశాను. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ని అర్థం చేసుకొని గుర్తుంచుకోమని నేను, ఐ డోంట్ లైక్ రిమెంబరింగ్, ఐ లైక్ అండర్స్టాండింగ్. సో నేను మీకు ఆ పాయింట్ చూపిస్తాను ఎక్కడ ఉంది అది. ఇక్కడ ఉంది గాయస్. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను? ఇన్ ఫస్ట్ కేస్ ఏంది, మోడిఫైడ్ అయిన అలీ దేనికి ఈక్వల్ అయింది? అన్మోడిఫైడ్ అయిన అలీ. ఫర్ సపోజ్ ఇక్కడ నార్మల్ అలీ అంటే ఏంటి? క్యాపిటల్ బి. ఇప్పుడు మోడిఫైడ్ అయిన అలీ ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు క్యాపిటల్ బి స్మాల్ బి ఈ కండిషన్లో ఉన్న లేదా ఈ కండిషన్లో ఉన్న రెండు ఈక్వలే. రెండు ఏం చేస్తున్నాయి? మనకి ఒకటే ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ ఎంజైమ్ వల్ల స్టార్చ్ వస్తుంది. సో నార్మల్ ఫంక్షన్ జరుగుతుంది. ఇది ఒక కండిషన్. ఒకవేళ క్యాపిటల్ బి స్మాల్ బి ఉంది, మళ్ళీ ఇదే కండిషన్ ఉంది. దీనివల్ల దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ కండిషన్ ఇలాంటి కండిషన్లో మనకి ఎంజైమ్ వస్తుంది, నో నాట్ ఏ ప్రాబ్లం. ఒకవేళ ఈ కండిషన్ అనేది టూ వేస్గా తీసుకోవచ్చు. ఏంటి? క్యాపిటల్ బి స్మాల్ బి అనేది. క్యాపిటల్ బి స్మాల్ బిని రెండు వేస్గా తీసుకుందాం. ఒకటి ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుంది, ఫంక్షన్ జరుగుతుంది, ఓకేనా, నో ప్రాబ్లం. ఇక్కడ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుంది బట్ ఫంక్షన్ అనేది డిఫరెంట్గా జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక కండిషన్లో ఏమో ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు, ఒక కండిషన్లో ఏమో ఎంజైమ్ యొక్క ఫంక్షన్ వచ్చేసి 100% అవుతుంది. ఇలాంటి కండిషన్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది, ఎంజైమ్ యొక్క ఫంక్షన్ అనేది 50% అవుతుంది, అంటే రెడ్యూస్ అయింది. ఇది మనం చెప్పలేము ఎందుకు ఇలా జరుగుతుందని. అలా జరిగే ఛాన్సెస్ చాలా ప్రాబిలిటీస్ ఉంటాయి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ మోడిఫై అయితే రెండు రకాలుగా చదువుతారు. ఒకటి 100% ఫంక్షన్ చదువుతారు నార్మల్గా, లేదు 50% చదువుతారు. అది మనం తీసుకున్న ఒక థియరీ, హైపోథెసిస్ అంటారు. అంటే ఇలాంటి కండిషన్స్ని సైంటిస్ట్ అనుకున్నారు. ఒకవేళ చేంజ్ అయితే ఇలా జరగవచ్చు లేదా ఇలా జరగవచ్చు. అంటే దీనికి అర్థం ఏంటంటే మీరు ఒక సినిమా హాల్కి వెళ్ళారు అనుకోండి, సినిమా చూడనీకి వెళ్ళారు. సినిమాలో ఒక హీరోని తీసుకున్నారు. ఆ హీరోని చూసి ప్రభావితం చెంది బయటికి వచ్చి అతనిలాగా బిహేవ్ చెయ్యొచ్చు, చేయలేకపోవచ్చు. అది మనం ర్యాండమ్, అది నీ మైండ్, నీ మూడ్ అన్నిటి బట్టి చెప్తాం. సో అలానే క్యాపిటల్ బి స్మాల్ బి ఉన్నప్పుడు ఇది నార్మల్గా క్యాపిటల్ బి ఎలా ఫంక్షన్ చేస్తుందో అలా చేయొచ్చు. లేదా క్యాపిటల్ బి స్మాల్ బి ఉన్నప్పుడు దీనికన్నా 50% రెడ్యూస్ అయ్యి కూడా ఫంక్షన్ చేయొచ్చు అని చెప్తున్నారు. లేదా ఇంకో కండిషన్ ఉంది, మొత్తం స్మాల్ బి అయింది అనుకుని అసలుకే ఫంక్షన్ చేయకుండా కూడా ఉండొచ్చు. దట్స్ ఇట్. సో మాడిఫైడ్ అయిన అది త్రీ వేస్గా పనిచేస్తారు. ఒకటి ఇలా పనిచేస్తుంది, ఒకటి ఇలా పనిచేస్తుంది, ఒకటి ఇలా పనిచేస్తుంది. లేదా ఈ కండిషన్లోనే మొత్తానికి పని చేయకుండా కూడా ఉండొచ్చు, అది కూడా చెప్పలేము. బట్ ఈ కండిషన్ మనం తీసుకోకుండా, అంటే ఈ కండిషన్ పని చేయకుండా ఉంటుంది అని చెప్పడం లాజిక్ మిస్ అవుతుంది కాబట్టి, సో ఈ కండిషన్లో ఖచ్చితంగా ఎంజైమ్ ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి, సో మోడిఫైడ్ అయింది ఎలాగో పని చేయట్లే అని చెప్పొచ్చు. సో ఇది గైస్ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. సో ఎంజైమ్ ఏం చేస్తుంది? షుగర్ని, షుగర్ని, సుక్రోస్ని, షుగర్, ఈ రెండు ఏంటి? ఒక సబ్స్ట్రేట్. ఈ సబ్స్ట్రేట్ని ఏం చేస్తుంది? ఒక స్టార్చ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. సో స్టార్చ్ అనేది ఏంటి? ఒక ప్రోడక్ట్. ఐఎమ్ సారీ, ప్రోడక్ట్. సో ఇది ప్రోడక్ట్ గాయస్. వన్ సెకండ్ గాయస్. అది గాయస్. సో బేసిక్గా మీకు ఈ ఈ పాయింట్స్ అవే ఇచ్చాను. సో నార్మల్ అలీ ఉంటే కరెక్ట్ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఒకవేళ మోడిఫై అలీ ఉంటే త్రీ వేస్కి చదువుతుంది. ఒకటి సేమ్ ఫంక్షన్ చేయొచ్చు, లేకపోతే లెస్ ఫంక్షన్ చేయొచ్చు, మొత్తానికి ఫంక్షన్ కూడా చేయలేకపోవచ్చు. అది. సో మొత్తానికి ఏంటంటే ఒక సబ్స్ట్రేట్ ఉందనుకోండి, సబ్స్ట్రేట్ని ఫర్ సపోజ్ మనం షుగర్ అనుకుందాం. షుగర్ నుంచి ఏమైంది? ఒక ఏమొచ్చింది? స్టార్చ్ వచ్చింది. సో సబ్స్ట్రేట్ నుంచి ఏమొచ్చింది? ప్రోడక్ట్ వచ్చింది. ఈ ప్రోడక్ట్ రానికి ఎంజైమ్ అవసరం. అది ఇక్కడ రాసిన పాయింట్స్. ఓకేనా? అలా. ఓకే, ఇవన్నీ మీకు అర్థమైనాయి అని అనుకుంటూ ఒక మైండ్ బ్లోయింగ్, లేకపోతే మైండ్ బుర్ర పగిలిపోయి ఒక కాన్సెప్ట్ చెప్తా చూడండి. మీరు దీన్ని చెప్పాక మీరు ఎలా తీసుకుంటారు అనేది నేను అర్థం చేసుకుంటాను. ఓకేనా? యా. సో ఒక మంచి పేపర్ తీసుకుందాం. ఇది. ఇప్పుడు నేను మీకు ఒక కాన్సెప్ట్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకవేళ క్యాపిటల్ బి అండ్ అగైన్ యూ హ్యావ్ క్యాపిటల్ బి, ఈ రెండు క్యాపిటల్ బీస్ ఉంటే ఇది ఏం చేస్తుంది? ఒక ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పాను. ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది? బేసిక్గా మీకు
సుక్రోస్ని సుక్రోస్ సుక్రోస్ని దేనిలాగా కన్వర్ట్ చేస్తుంది, కన్వర్ట్స్ ఇంటూ స్టార్చ్. సో ఈ ఎంజైమ్ని ఏమనొచ్చు మనము, స్టార్చ్ ఫార్మింగ్ ఎంజైమ్ అని కూడా అనొచ్చు. సో బేసిక్గా ఇలా స్టార్చ్ ఫామ్ అవుతుంది. ఒకవేళ స్టార్చ్ ఫామ్ అయితే ఏం జరుగుతుందంటే బేసిక్గా ఒక సీడ్లో స్టార్చ్ అనేది ఫామ్ అవ్వడం, స్టార్చ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల నెక్స్ట్ థింగ్ ఏం జరుగుతుందంటే ఈ సీడ్ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో స్టార్చ్ కరెక్ట్గా ఫామ్ అయింది, సో వాటర్ కూడా కరెక్ట్గా 100% అనేది అబ్జర్వ్ చేసుకుంటారు, నో ఇష్యూ. ఆ తర్వాత ఈ సీడ్ ఏం చేస్తుంది అంటే కొద్ది రోజులు మౌనంగా ఉంటుంది. మౌనంగా అంటే కొద్ది రోజులు గమ్మున ఉంటుంది. దాన్నే మనం డామినెంట్ స్టేజ్ అని అంటాం. సో డామినెంట్ స్టేజ్కి వెళ్ళాక మౌనంగా ఉన్నాక ఒకరోజు అనుకోకుండా మెచ్యూర్ అయిపోద్ది. మెచ్యూరిటీకి వచ్చేటప్పుడు ఏమైతే మాట్లాడడం స్టార్ట్ చేస్తారు, ఈ మౌనాన్ని బ్రేక్ చేస్తారు. ఈ మెచ్యూరిటీకి రావడం అంటే బేసిక్గా ఏంటంటే ఏదైతే వాటర్ మీరు అబ్జర్వ్ చేసుకుందో ఆ వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకున్న వాటర్ని అబ్ సారీ ఇది అడ్దిస్ అవుతుంది. అబ్ అంటే ఏ బి కదా. సో అబ్జర్వ్ చేసుకున్న వాటర్ని ఏం చేస్తారంటే వదిలేయడం స్టార్ట్ చేస్తారంటే డీహైడ్రేట్ అయిపోతుంది. ఇలా బయటికి వదిలేస్తూ ఉంటారు వాటర్ని. సో వాటర్ అనేది ఏమైపోతుంది, డీహైడ్రేట్ అయిపోతుంది. డీహైడ్రేట్ అయ్యేటప్పుడు సీడ్ అనేది సీడ్ యొక్క షేప్ ఏమవుతుందంటే ఇట్లా రౌండ్ షేప్ వస్తుంది. సో బేసిక్గా వాటర్ వెళ్ళిపోతే ఇది రౌండ్ షేప్ వస్తుంది, అంతకుమించి ఇంకేం లేదు చెప్పాల్సింది. ఇది మీకు అర్థమైందా ఈ కాన్సెప్ట్? సో సీడ్ ఉంది, బేసిక్గా బీబీ అనేది ఒక క్యాపిటల్ బి అనేది ఒక ప్లాంట్లో ఉంది. ఆ ప్లాంట్లో ఉన్న ఎంజైమ్, ఆ ప్లాంట్ నుంచి ఎంజైమ్ ప్రొడ్యూస్ అయింది. ఈ ఎంజైమ్ ఏం చేసిందంటే సుక్రోస్ని స్టార్చ్ లా కన్వర్ట్ చేసింది. సో స్టార్చ్ కరెక్ట్గా ఫామ్ అయింది కాబట్టి ఈ ప్లాంట్ నుంచి వచ్చే సీడ్లో స్టార్చ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాటర్ అబ్జర్వ్ అయింది. వాటర్ 100% అబ్జర్వ్ అయింది. 100% అబ్జర్వ్ అయిన తర్వాత కొద్ది రోజులు అది అలిగింది, కమ్మున కూర్చుంది. కూర్చున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత అలగడం మానేసింది, మెచ్యూర్ అయిపోయింది. మెచ్యూర్ అవ్వడం వల్ల అంటే అర్థం ఏంటంటే అబ్జర్వ్ చేసుకున్న వాటర్ ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళడం స్టార్ట్ అయిపోయింది. సో వాటర్ బయటికి వెళ్ళిపోయింది. సో వాటర్ బయటికి వెళ్తున్నప్పుడు ఈ సీడ్ యొక్క షేప్ ఏమైందంటే రౌండ్ కలర్ వచ్చింది, పద్ధతిగా రౌండ్ కలర్ వచ్చింది. అండ్ సెకండ్ థింగ్, ఈ సీడ్ యొక్క సైజ్ అంటే దీని యొక్క లెంత్ ఏదైతే ఉందో అది కూడా నార్మల్ సైజ్ వచ్చింది. సో షేప్ వచ్చేసి రౌండ్ వచ్చింది అండ్ సైజ్ వచ్చేసి నార్మల్ సైజ్ వచ్చింది. ఓకేనా? సైజ్ షేప్ ఎలా ఉందంటే ఈ క్యాపిటల్ బి ఉంటే రౌండ్ వచ్చింది. అండ్ సెకండ్ థింగ్ సైజ్ వచ్చేసి నార్మల్ వచ్చింది. ఓకేనా? ఇది మనం అర్థం చేసుకున్న పాయింట్. ఒకవేళ నేను మీకు ఇంకొక కండిషన్ చెప్తాను, ఇది ఇక్కడనే వదిలేయండి, ఇంకో స్లైడ్ లేదా? ఓకే. ఇప్పుడు ఇంకో కండిషన్, స్మాల్ బి ఉంది. ఇక్కడ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుందా? కాదు. సో ఇక్కడ ఎంజైమ్ ప్రొడ్యూస్ కానప్పుడు ఏం జరుగుతుంది, స్టార్చ్ వస్తుందా? స్టార్చ్ రాదు, అంతే కదా. సో మనం దీంట్లోకి వెళ్దాం, అప్పుడు మీకు ఈజీ ఉంటుంది ఇంకా. రైట్. ఇప్పుడు ఈ కండిషన్ కాకుండా స్మాల్ బి కండిషన్ ఉంది. ఇప్పుడు ఈ ప్లాంట్లో ఎంజైమ్ అనేది వస్తుందా? రాదు. సో ఎంజైమ్ రాకపోతే ఏం జరుగుతుంది, సుక్రోస్ నుంచి స్టార్చ్ వస్తుందా? రాదు. స్టార్చ్ రాకపోతే ఏమవుతుంది, సీడ్లో స్టార్చ్ ఇంక్రీజ్ కాకపోతే ఏమవుతుంది, వాటర్ అనేది సరిగ్గా అబ్జర్వ్ కాదు. ఓకేనా? అంటే ఏం జరుగుతుంది అంటే బేసిక్గా స్టార్చ్ అనేది ఎక్కువ రాకపోవడం వల్ల వాటర్ అనేది 200% అబ్జర్వ్ అయింది. ఓకేనా? ఎందుకు అబ్జర్వ్ అవుతుంది, ఎందుకు అబ్జర్వ్ అవుతుంది అంటే స్టార్చ్ రాకపోతే ఎంజైమ్ రాలేదు కాబట్టి స్టార్చ్ రాలేదు, కానీ సుక్రోస్ అనేది ఉండిపోయింది కదా, సుక్రోసే స్టార్చ్ లా కన్వర్ట్ అయిపోద్ది. బట్ ఎంజైమ్ లేకపోవడం వల్ల స్టార్చ్ యొక్క నెంబర్ ఏమైపోద్ది, ఎక్కువైద్ది. సో సీడ్లో సుక్రోస్ ఎక్కువైందంటే అర్థం ఏంటి, షుగర్ అనేది ఎక్కువైంది. ఎక్కువ షుగర్ ఉంటే ఏమవుతుంది, ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈసారి 200% వాటర్ అబ్జర్వ్ చేసుకుంది. కానీ ఇంతకుముందు ఏమైంది, బేసిక్గా సుక్రోజ్ స్టార్చ్ లాగా కన్వర్ట్ అయిపోయి 100% వాటర్ని అబ్జర్వ్ చేసుకుంది. ఎందుకంటే సుక్రోజ్ తగ్గింది, స్టార్చ్ పెరిగింది. కానీ ఈసారి ఏమైంది, స్టార్చే లేదు, మొత్తం షుగరే ఉంది, మొత్తం సుక్రోసే ఉంది. దానివల్ల ఏమైంది, ఎక్కువ వాటర్ అనేది 200% అబ్జర్వ్ చేసుకుంది. సో 200% అబ్జర్వ్ చేసుకుంటే మళ్ళీ సీడ్ ఏమైంది, మళ్ళీ అలిగిన తర్వాత మెచ్యూర్ ఎలా అయింది, వాటర్ని బయటికి వదిలేసింది. అంటే వాటర్ని బయటికి వదిలేసింది, డీహైడ్రేషన్ చేసింది. ఈసారి వాటర్ ఎంత వదిలేస్తుంది, 200% వదిలేస్తుంది. ఇంతకుముందు 100% వదిలేస్తుంది, ఇప్పుడు 200% వదిలేస్తుంది. సో దానివల్ల సీడ్ యొక్క షేప్ ఏమైంది, రౌండ్ రాకుండా ఇలా వ్రింకిల్ వచ్చింది. ఎందుకు వ్రింకిల్ వచ్చింది, నార్మల్గా అయితే 100% వాటర్ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు 100% నీట్గా నార్మల్గా వదిలేస్తుంది. కానీ ఈసారి ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి అబ్నార్మల్గా వాటర్ వదిలేస్తుంది. అంటే
అనీవెన్గా వదిలేస్తుంది, అనవసరంగా ఎక్కువ వదిలేస్తుంది, దానివల్ల షేప్ ఇలా రౌండ్ అయింది. సో మీకు ఒక స్మాల్ బీ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అయ్యా, ఏం జరుగుతుందంటే సీడ్ యొక్క షేప్ అనేది వ్రింకిల్ అయింది. అండ్ సైజ్ ఎలా ఉంది మళ్ళీ, సైజు చాలా చిన్నగా ఉంది, ఇంకా స్మాల్గా ఉంది. సో నార్మల్గా ఉంటే రౌండ్ ఉంది, నార్మల్ సైజ్ ఉంది, కానీ స్మాల్ బీ ఉంటే సైజ్ వచ్చేసి చాలా చిన్నగా ఉంది, షేప్ వచ్చేసి వ్రింకిల్డ్గా ఉంది. సో ఇది గైస్ మనం అర్థం చేసుకోవాల్సిన ఈ పాయింట్. సో ఈ కండిషన్స్ అయిపోయాక నేను మీకు ఒక కండిషన్ చూపిస్తాను. ఇప్పుడు ఇన్ కేస్ క్యాపిటల్ బి స్మాల్ బి కండిషన్ ఉంది, ఇక్కడ నుంచి ఎంజైమ్ వస్తుందా, వస్తుంది. ఎందుకు వస్తుంది, ఒక క్యాపిటల్ బి ఉన్నా వస్తుంది. ఇప్పుడు ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది, మీకు షుగర్ని అంటే సుక్రోస్ని స్టార్చ్ లాగా కన్వర్ట్ చేస్తుంది, చేసింది కదా, నో ఇష్యూ. ఇప్పుడు ఈ స్టార్చ్ ఏం చేస్తుంది, సీడ్లో వెళ్ళిపోయి సీడ్లో ఇంక్రీజ్ అయింది. అయిన తర్వాత ఏమైంది, వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోద్ది. వాటర్ అబ్జర్వ్ అయినాక ఏమవుతుంది, సీడ్ అనేది మళ్ళీ మెచ్యూరిటీకి వెళ్తే ఏంటి, సీడ్ నుంచి వాటర్ అనేది వెళ్ళిపోద్ది. వాటర్ వెళ్ళిపోతే సీడ్ ఎలా షేప్ వస్తుంది, రౌండ్ వస్తుంది. ఇక్కడి వరకు నో ఇష్యూ, నో ప్రాబ్లం. కానీ మీకు ఒక పాయింట్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. బేసిక్గా ఇప్పుడు క్యాపిటల్ బి ఉందనుకోండి, మీకు 100% ఎంజైమ్స్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి అని అర్థం. ఒకవేళ క్యాపిటల్ బి స్మాల్ బి ఉంటే ఓన్లీ 50%ఏ ప్రొడ్యూస్ అయింది ఎంజైమ్. ఎందుకు, ఈ క్యాపిటల్ బి నుంచి 50%, ఈ క్యాపిటల్ బి నుంచి 50% ఎంజైమ్ ప్రొడ్యూస్ అయితే మొత్తం 100 ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అయినాయి, ఓకేనా. కానీ ఇక్కడ ఏమైంది, ఓన్లీ ఒక్క క్యాపిటల్ బిఏ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఓన్లీ 50% ఎంజైమ్సే ప్రొడ్యూస్ అయినాయి. సో 50% ఎంజైమ్సే ప్రొడ్యూస్ అయినాయి కాబట్టి ఇక్కడ షుగర్ ఏమైంది, షుగర్ కూడా స్టార్చ్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, స్టార్చ్ కూడా 50%ఏ ప్రొడ్యూస్ అయింది. మీకు అర్థమైందా, స్టార్చ్ కూడా 50%ఏ ప్రొడ్యూస్ అయింది. సో దానివల్ల ఏమవుతుంది, సీడ్లో షుగర్ అనేది 50% ఉంది అండ్ స్టార్చ్ అనేది 50% ఉంది. సో దానివల్ల ఏమైంది, స్టార్చ్ వల్ల ఒక 50% వాటర్ అబ్జర్వ్ అయింది, షుగర్ వల్ల ఎక్స్ట్రా ఇంకో 50%, ఒక 80% వాటర్ అబ్జర్వ్ అయింది. సో ఇక్కడ వాటర్ అబ్జర్ప్షన్ ఒక 150% అబ్జర్వ్ అయింది, మొత్తం 200% అబ్జర్వ్ కాలేదు. మరీ 100% ఎక్కువ కాలేదు, మరీ 100% అంటే మరీ 200% ఎక్కువ రాలేదు. అలా అని మరీ 100% అబ్జర్వ్ అయిందా, లేదు. సో 100 కన్నా ఎక్కువ అంటే క్యాపిటల్ బి ఉంటే 100% అబ్జర్వ్ అయ్యేది వాటర్, స్మాల్ బి ఉంటే 200% అబ్జర్వ్ అయ్యేది వాటర్. బట్ స్మాల్ బి ఉంటే ఏమైంది, ఓన్లీ 150% అబ్జర్వ్ అయింది వాటర్. సో ఇది మిడిల్లో అబ్జర్వ్ అయింది. సో 150% అబ్జర్వ్ అయింది కాబట్టి ఇది కూడా 150% వాటర్ పంపించేస్తుంది. బట్ ఇది రౌండ్ వచ్చి నో ఇష్యూ, కానీ సైజు మాత్రం మీడియం వస్తుంది. ఇక్కడ చూడండి ఒక పెద్ద మాయ జరిగింది, సైజ్ ఎలా వస్తుంది, మీడియం వస్తుంది. అంటే దానికి అర్థం బేసిక్గా మీరు ఇంతకు ముందు ఈ సినిమాలోకి వెళ్తే, ప్రీవియస్ దాంట్లోకి వెళ్తే, ఎస్ దీంట్లోకి వెళ్తే ఏం చెప్పాను, క్యాపిటల్ బిలో సైజ్ ఎలా ఉంది, నార్మల్ ఉంది, షేప్ ఎలా ఉంది, రౌండ్ ఉంది. స్మాల్ బిలో ఎలా ఉంది, సైజ్ ఏమో స్మాల్ ఉంది, షేప్ ఏమో వ్రింకిల్ ఉంది. సో ఇవన్నీ పాయింట్స్ కలిపితే మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే బేసిక్గా ఇక్కడ రాస్తా చూడండి. సో క్యాపిటల్ బి ఉంటే మీకు సైజ్ వచ్చేసేమో నార్మల్ సైజ్ ఉంది, కానీ షేప్ వచ్చేసి ఎలా ఉంది, రౌండ్ ఉంది. అలానే స్మాల్ బి ఉందనుకోండి, దీని సైజ్ ఎలా ఉంది, దీని సైజు మీడియం ఉంది, మరీ నార్మల్ లేదు, మరీ తక్కువ లేదు. బట్ షేప్ ఎలా ఉంది, షేప్ మళ్ళీ రౌండ్గా ఉంది. బట్ స్మాల్ బి ఉంటే ఎలా ఉంది, సైజు తక్కువనే ఉంది, స్మాల్గా ఉంది, అండ్ షేపు వ్రింకిల్గా ఉంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ రెండు కండిషన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, రౌండ్ అనేది ఎలా ఉంది, కంప్లీట్ డామినెన్స్ని చూపిస్తుంది. అంటే దానికి అర్థం క్యాపిటల్ ఆర్ అంటున్నా అండి, తప్పు. క్యాపిటల్ బి ఉన్నా, స్మాల్ బి ఉన్నా, సైజ్ వచ్చేసి షేప్ వచ్చేసి ఖచ్చితంగా రౌండే ఉంటుంది. ఇక్కడ చేంజ్ ఉందా, ఇప్పుడు క్యాపిటల్ బి ఉన్నా, స్మాల్ బి ఉన్నా, షేప్ ఎలా ఉంది, రౌండ్ ఉంది. సో దెర్ ఈస్ నో చేంజ్.
బట్ అదే మీరు సైజ్తో సైజుని చూసారనుకోండి, సైజ్ అనేది ఇన్కంప్లీట్ డామినెన్సీకి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది ఇక్కడ చూడండి. మీకు క్యాపిటల్ బి ఉంటే సైజ్ ఎలా ఉంది, నార్మల్గా ఉంది. అదే మీకు క్యాపిటల్ బి స్మాల్ బి ఉంటే సైజ్ ఎలా ఉంది, మీడియంగా ఉంది. సో నార్మల్ మీడియం, ఇప్పుడు చూడండి నార్మల్ మీడియంలో ఏంటి చేంజ్ మీరు ఒకరికి అబ్జర్వ్ చేయండి. నేను మీకు ఏం చెప్పాను, క్యాపిటల్ బి అనేది ఒక పేరెంట్, స్మాల్ బి అనేది ఒక పేరెంట్. అంటే ఇదేంటి, ఇది రౌండ్ షేప్ ఇస్తుంది, ఇదేమిస్తుంది, ఇది వ్రింకిల్ షేప్ ఇస్తుంది. అలానే దీని యొక్క సైజ్ ఎలా ఉంది, నార్మల్గా ఉంది. దీని యొక్క సైజ్ ఎలా ఉంది, స్మాల్గా ఉంది. ఐదర్ నార్మల్ సైజ్ లేదు, ఐదర్ స్మాల్ సైజ్ లేదు, ఈ పేరెంట్లా లేదు లేదా ఈ పేరెంట్లా లేదు. మనోడు ఎలా ఉన్నారు, సైజ్ మాత్రం ఇంటర్మీడియట్ సైజ్ వచ్చింది. అంటే సైజ్ అనేది ఇన్కంప్లీట్ డామినెన్సీ కిందికి వెళ్తుంది. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, సైజుకి సంబంధించిన ప్రాపర్టీ గురించి చాలా క్లియర్గా వినండి. సో బేసిక్గా మనకు ఒక పేరెంట్ ఉన్నారండి. పేరెంట్ అనేవాడు క్యాపిటల్ బి కండిషన్ ఉంది. వీని యొక్క సైజ్ ఎలా ఉందంట, వీని యొక్క సైజ్ నార్మల్ సైజ్ ఉంది. వీని యొక్క షేప్ ఎలా ఉంది, రౌండ్ షేప్లో ఉంది. ఓకేనా, షేప్ వచ్చేసి రౌండ్ అండ్ సైజ్ వచ్చేసి నార్మల్. ఇంకో పేరెంట్ ఎలా ఉన్నారు, రెసిసివ్ కండిషన్లో స్మాల్ బీలో వీని యొక్క సైజ్ వచ్చేసి చాలా స్మాల్ ఉంది, చాలా పొట్టిగా ఉన్నారు వీరు. అండ్ అంటే ఇది ఏది పొట్టిగా ఉంది, సీడ్ యొక్క సైజ్ ఇదంతా. ఓకేనా. అండ్ సెకండ్ థింగ్, వీని యొక్క షేప్ ఎలా ఉంది అయ్యా, వీని యొక్క షేప్ ఎలా ఉంది అంటే వీని యొక్క షేప్ రౌండ్గా ఉంది. నో, రౌండ్గా లేదు, వ్రింకిల్గా ఉంది. సో రౌండ్ అనేది షేప్ అండ్ సైజ్ అనేది బేసిక్గా సైజ్ ఇస్తున్నాం. సో రౌండ్ అనే షేప్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాము, క్యాపిటల్ బి ఉంటే రౌండ్గా ఉంది అంటున్నాం. సో అదే మనము సైజ్ వచ్చేసి ఎలా ఉంది, ఇక్కడ నార్మల్ సైజ్ ఉంది, అది మనం అర్థం చేసుకున్నాం. అలానే స్మాల్ బి ఉంటే సైజ్ ఎలా ఉంది, స్మాల్గా ఉంది. అండ్ షేప్ ఎలా ఉంది, వ్రింకిల్గా ఉంది. సో ఈ పేరెంట్స్ కండిషన్స్ ఇలా ఉన్నాయి. బట్ మనకేం జరిగింది అయ్యా, క్యాపిటల్ బి స్మాల్ బీలో సైజ్ వచ్చేసి షేప్ వచ్చేసి, ఫస్ట్ షేప్ చూసుకుంటే షేప్ ఎలా ఉంది, రౌండ్గా ఉంది. అంటే ఈ పేరెంట్ కండిషన్ని మెయింటైన్ చేస్తుంది, ఒక పేరెంట్ కండిషన్ వచ్చింది. బట్ సైజ్ ఎలా వచ్చింది, సైజ్ వచ్చేసి మీడియం వచ్చింది. అంటే అటు పొడుగు కాదు అటు పొట్టిగా కాదు, మీడియం సైజ్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఈ పేరెంట్లో సైజ్ ఎలా ఉంది గైస్, ఈ పేరెంట్లో సైజు నార్మల్గా ఉంది, ఈ పేరెంట్లో సైజ్ ఎలా ఉంది, స్మాల్గా ఉంది. ఐదర్ ఈ పేరెంట్ లెక్క వీరు నార్మల్గా లేదు, లేదా ఈ పేరెంట్ లెక్క సైజ్ వచ్చేసి స్మాల్గా లేదు. ఇక్కడ రెండిట్లో రెండు సైజెస్ లేవు, వీరు కొత్త సైజ్ చూపిస్తున్నారు, మీడియం సైజ్ చూపిస్తున్నారు. సో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటున్నాం, కొత్త ట్రైట్ ఎప్పుడు వస్తుంది మీరు గుర్తుందా, రెడ్ కలర్ని అండ్ వైట్ కలర్ని క్రాస్ చేస్తే మీకు ఏమొచ్చిందన్న, పింక్ వచ్చిందన్న. పింక్ అనేది ఏంటి, వీన్లా లేదు. సో అలానే ఇక్కడ సైజ్లో కంపేర్ చేస్తే వీన్లాగా నార్మల్గా లేరు, వీన్లాగా పొట్టిగా కూడా లేరు వారు. సో వీరు ఎలా ఉన్నారు, మీడియం వచ్చింది. సో ఇక్కడ సైజ్ అనేది ఇన్కంప్లీట్ డామినెన్స్ కింద కన్సిడర్ అయింది. అది షేప్ అనేది కంప్లీట్ డామినెన్స్. ఎందుకు కంప్లీట్ డామినెన్స్, ఇక్కడ రౌండ్ వచ్చింది, ఇక్కడ కూడా రౌండ్ ఉంది. సో ఏదైనా ఒక పేరెంట్ యొక్క ట్రైట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తే దాన్ని మనము కంప్లీట్ డామినెన్సీ అంటాం. అది గైస్. సో ఇది గైస్ మీ మైండ్ని బుర్రని పిచ్చెక్కిచ్చే పాయింట్. అంటే మనం ఇన్ని రోజుల నుంచి ఏమనుకున్నాము, బేసిక్గా మనం ఏమనుకున్నామంటే ఆ, ఇంకా ముందుకెళ్దాం. యా, ఇన్ని రోజుల నుంచి మనం ఏమనుకున్నామంటే బేసిక్గా జీన్స్ అనేవి, ఇప్పుడు ఫర్ సపోజ్ క్యాపిటల్ బి అనే ఇది ఏంటి, ఇది సైజ్ అంటారు, షేప్ యొక్క జీన్, రైట్. షేప్ యొక్క జీన్ అనేది బి జీన్ అనుకుందాం. ఈ బి జీన్ అనేది ఒకటి బేసిక్గా ఏం చెప్తుంది మనకి, క్యాపిటల్ బి ఉంటే నువ్వు రౌండ్గా ఉంటావు అని చెప్పింది. దట్స్ వరకు ఓకే. కానీ క్యాపిటల్ బి ఉంటే సైజ్ ఎలా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. అదే మీరు స్మాల్ బి ఉంటే సైజ్ ఎలా ఉంటుంది, మీడియంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ క్యాపిటల్ బి ఉన్నందుకు ఇక్కడ నార్మల్ సైజ్ రావట్లేదు, మీకు అర్థమైందా, సైజ్ అనేది మాత్రం నార్మల్గా రావట్లేదు, ఎలా వస్తుంది, మీడియంగా వస్తుంది. సో దీన్ని బట్టి ఏంటంటే అలీస్ అనేవి బేసిక్గా అన్ని అలీస్ అనేవి ఒక ట్రైట్ని డిఫైన్ చెయ్యవు. అంటే ఇక్కడ సైజ్ అనేది అలీస్ మీద డిపెండ్ అవ్వలేదు, దేని మీద డిపెండ్ అయింది, క్యాపిటల్ బి స్మాల్ బి నుంచి వచ్చే ఒక ఎంజైమ్ మీద డిపెండ్ అయింది. ఎంజైమ్ 50% వస్తే మనకి సైజ్ ఎలా వస్తుంది, మీడియం వస్తుంది. ఒకవేళ ఎంజైమ్ అనేది 100% వచ్చింది అనుకోండి, ఎప్పుడు వస్తుంది 100%, క్యాపిటల్ బి ఉంటేనే వస్తుంది. సో 100% వస్తే సైజ్ ఎలా ఉంది, నార్మల్గా ఉంది. సో అలీస్ మీద డిపెండ్ అవ్వట్లేదయ్యా.
ఏంటి? మనకు కనిపించే ఒక క్యారెక్టర్, మనకు కనిపించే ఒక ఫినోటైప్. అది దేని మీద డిపెండ్ అయింది? దీని నుంచి వచ్చే ఎంజైమ్, దీని నుంచి వచ్చే ఎండ్ ప్రోడక్ట్, దీని నుంచి వచ్చే ఎంజైమ్ లేదా ఎండ్ ప్రోడక్ట్ మీద డిపెండ్ అయి ఉంది అని చెప్పాను. సో జీన్ యొక్క ప్రోడక్ట్ మీద డిపెండ్ అయింది ఏది? మన ఫినోటైప్ అనేది కనిపించేది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సో స్టార్చ్ యొక్క గ్రెయిన్ యొక్క సైజ్ ఎలా ఉందంట? ఇన్కంప్లీట్ డామినెన్స్. సీడ్ యొక్క షేప్ ఎలా ఉంది? డామినెన్స్, కంప్లీట్ డామినెన్స్ కిందకి వచ్చింది. చూడండి గాయస్, ఇక్కడ స్టార్చ్ గ్రెయిన్. స్టార్చ్ గ్రెయిన్ అంటే ఏంటి? బేసిక్గా ఇది, అంటే మీరు వరి పండిస్తారు కదా, వరి యొక్క చెయ్యి, వరి అంటే వీట్ యొక్క షేప్ గురించి చెప్తున్నారు. సో నేను మీకు రెండు ఎగ్జాంపుల్స్ తీసుకున్నా. ఒకటి రౌండ్ కలర్ తీసుకున్నా, ఇంకోటి వచ్చేసి సైజ్ తీసుకున్నా. వీరు ఇక్కడ ఏ సైజ్ గురించి చెప్తున్నారు? ఇక్కడ స్టార్చ్ యొక్క గ్రెయిన్ సైజ్. అంటే ఇప్పుడు వరి ఉంటారు కదా, వరి చెట్టు, పొలాలు పండిస్తారు కదా, మీరు రోజు బియ్యం తింటారు కదా, బియ్యం యొక్క సైజ్ గురించి మాట్లాడుతున్నారు. నేను దేని గురించి మాట్లాడుతున్నా? నేను పీ ప్లాంట్ ఉంది కదా, బఠానీ ప్లాంట్ యొక్క సైజ్ షేప్ గురించి మాట్లాడుతున్నా. ఈ రెండిట్లో ఇది షేప్ సంబంధించింది కాదు, జస్ట్ సైజ్ గురించి చెప్తున్నా. ఇక్కడ సైజ్, ఇక్కడ సైజ్. సో మీరు బేసిక్గా ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. పీ ప్లాంట్లో ఒకటి రౌండ్ ఉంటుంది, ఇంకోటి సైజ్ కూడా డిఫరెంట్గా ఉంటుందని అర్థం చేసుకోండి. సో ఇది గైస్ టోటల్గా మీరు అర్థం చేసుకోవాల్సిన కోడామినెన్స్లో ఉన్న పాయింట్స్. ఇవన్నీ మీకు అర్థమైనాయని నేను అనుకుంటూ, ఆశిస్తూ, భావిస్తూ ఇది నేను ఆపేస్తున్నాను.